భూమి మీద మనిషి పుట్టాడు అన్నా, పెరుగుతున్నాడు అన్నా, దీని వెనక ఒక మహాశక్తి పనిచేస్తుంది అన్నది వాస్తవం. ఆ మహాశక్తే, కంటికి కనిపించిన మహాస్వరూపమే పరలోకంలో ఉన్న దేవుడు. ఈరోజు మీరు వాక్యం వింటే, దేవుడు ఒక మనిషిని కనడానికి, పెంచటానికి ఎంత కష్టపడుతున్నాడో, కని పెంచటానికి ఎంత ఇష్టపడుతున్నాడో ఈరోజు మీకు అర్థమవుతుంది. మనం మన బిడ్డలను కన్న తర్వాత ఇష్టంగా పెంచుకుంటాం, చాలా ఇష్టపడతాం, పిల్లల్ని చాలా గారాబం చేస్తాం, చాలా ముద్దాడుతాం. పిల్లలంటే పిచ్చి, పిల్లలంటే ఇష్టం. అదేంటో తెలియదండి. మీకు లోకంలో బాగా ఏమంటే ఇష్టం అంటే, ఏ తల్లి అయినా తండ్రి అయినా ఎవరి పేరు చెప్తారు చెప్పండి ముందు? పిల్లలేనండి. వాళ్ళే మా ఆస్తి, వాళ్ళ కోసమే బ్రతుకుతున్నామండి. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ కోసమే బ్రతుకుతున్నానండి, నా కొడుకు కోసమే బ్రతుకుతున్నానండి, నా కూతురు కోసమే బ్రతుకుతున్నానండి. తల్లిదండ్రులకు పిల్లలంటే చాలా ఇష్టం. మీకు మాట్లాడుతానండి, మీకు మీ పిల్లలంటే ఇష్టమా, అందరి పిల్లలంటే ఇష్టమా? బాగా ఆలోచించండి. మీకు మీ పిల్లలే ఇష్టమా, అందరి పిల్లలే ఇష్టమా? మా పిల్లలే ఇష్టం. మా పిల్లలంటేనే మాకు పిచ్చి, మా పిల్లలంటేనే మాకు బంగారం, మా పిల్లోడే మాకు కొండ. అంతే కదండి. వాడు ఏం పగలగొట్టేసినా, ఏం ఎరగొట్టేసినా ముందు కోపం వస్తుంది. దెబ్బేసేసిన తర్వాత వాడు ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళే చంకనే వేసుకుంటారు. పోలేరా, పోలేరా. బాగా వినండి. మన ఇంట్లో మన కొడుకు ఏది పగలగొట్టేసినా మనకి ఇష్టమే. పక్కింటి పిల్లోడు మన ఇంటి ముందుకు వచ్చి ఏదైనా చిన్న అల్లరి పని చేస్తే చాలు, వాడు అల్లరోడండి అంటారా అనరా? ఇది ఇది కామన్గా మానవ సైకాలజీ అండి. మన పిల్లలు మనకి ముద్దు. అందుకే లోకంలో కూడా సామెత పెట్టారు, కాకి పిల్ల కాకికి ముద్దట. అది నల్లగా ఉన్న ముద్దే. కాకి పిల్ల ఎలాగుంటుంది చెప్పండి? కర్రగా నల్లగా ఉంటుంది. అయినా సరే దాని పిల్ల అంటే దానికి ముద్దు. మన పిల్లలు అంటే మనకి ముద్దు. ఈ ముద్దు మీలోకి ఎలాగొచ్చింది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈరోజు చెప్తాను నేను, బాగా వినాలి మీరు. మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి ఈరోజు. దేవుడు అర్థమవుతాడు, పిల్లలు అర్థమవుతారు, మీ జీవితం అర్థమవుతుంది, వాళ్ళ జీవితం అర్థమవుతుంది. ఈ జీవితాలన్నిటి వెనక ఉన్న పరలోకపు తండ్రి ఉద్దేశాలు అర్థమవుతాయి. మంచి ప్రసంగం చేస్తాను ఈరోజు నేను, బాగా వినాలి మీరు. మంచి ప్రసంగం ఇది, నాకు తెలుసు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద మనుషులను కావాలనుకున్నప్పుడు ఆదాము అవ్వలను చేశాడండి. ముందు ఆదాము అవ్వలకి తల్లిదండ్రులు లేరు, ఉన్నారా? ఆదాము అవ్వలకి తల్లిదండ్రులు ఎవరూ లేరండి. ఆదాము అవ్వలకి తల్లిదండ్రులు ఎవరో అంటే దేవుడు. ఆదాము అవ్వలకి మన పిల్లల్ని పుట్టించినట్టుగా చిన్నపిల్లలుగా పుట్టించలేదండి. వాళ్ళని డైరెక్ట్గా ఎక్కడ పుట్టించాడు? యవ్వనంలో పుట్టించాడు. ఎందుకంటే అమ్మ నాన్నలు లేరు కదా మనలో పెంచడానికి, పాలు ఇవ్వడానికి, నడక నేర్పించడానికి, ఆలు నేర్పించడానికి. ఆదాము అవ్వలకి ఎవరు లేరు? అమ్మ నాన్నలు లేరండి. అందుకే డైరెక్ట్గా యవ్వనంలో పుట్టించాడు. మనం బాల్యంలో పుడుతున్నాం కనుక మనకు అన్నీ నేర్పించడానికి మనకెవరిని ఇచ్చాడు అంటే అమ్మను నాన్నను ఇచ్చాడండి. ఇచ్చింది దేవుడే. ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి అమ్మని నాన్నని దేవుడిని చేసింది లోకం. అంతే కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ. వీళ్ళిద్దరి తర్వాత వాళ్ళు నేర్పారు కాబట్టి గురువుగారు ఆచార్య దేవో భవ. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి చేపల కూర తిని వెళ్ళిపోతున్నాడు కనుక అతిథి దేవో భవ. ఏమండి? ఎక్కడో చివరిని పెట్టారండి. ఎవరిని? దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం. చివరి స్థానం అనమాట. అసలు ఆయనకి చివరి స్థానం. అసలు విచిత్రం ఏంటంటే ప్రైజులు ఇచ్చేటప్పుడు కూడానండి ఎన్ని ప్రైజులు ఇస్తారు చెప్పండి? ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే వీళ్ళు ముగ్గురికి ఇచ్చి ఆయన చివరిని ఏం చేశారంటే ఆటలు అట్టుపోండి కింద ప్రైజ్ లేదు. ఎవరికి? దేవుడికి. చెప్తాను ఇప్పుడు నేను.
ఎవరిని ఈ లోకం చివర పెట్టిందో ఆయనే సమస్తం. ఎవరినైతే ఈ లోకం తృణీకరించిందో, ఎవరినైతే చివరి దేవుడు అని అంటుందో, ఎవరినైతే చివరికి తీసుకెళ్ళిందో ఆయనే సమస్తానికి ఆధార సంభూతుడు, సమస్తాన్ని కలిగించిన వాడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వానికి అధికారి, సర్వాన్ని సృజించినవాడు. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఎవరో బైబిల్లో మాట చూపిస్తానండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన మీరు చూడాలి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన చూద్దాం. చూడండి, 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం చదువుతున్నారు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరి వారము? బాగా వినాలి, ఈ పదాలు సామాన్యమైన పదాలు కాదు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరి వారు? భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని వారు. దేవుని వారు. పైగా అక్కడ రాయబడిన పదం ఏంటంటే ఆయనే మనలను పుట్టించెను. ఆయనే అనుందా? ఆయన కూడా అనుందా? ఆయనే అంటే అర్థం ఏంటి? పుట్టినోటు చూస్తారా? అక్కడ కింద పుట్టినోటు చూస్తారా? ఆయనే మనలను పుట్టించెను. పుట్టినోట్లో మనలను మనమే సృజించుకొనలేదు అంటే అర్థం ఏంటి? మనల్ని మనము పుట్టించుకోలేదు. మన చెయ్యి మనం చేసుకోలేదు, మన కన్ను మనం చేసుకోలేదు, మన గుండె మనం చేసుకోలేదు. మనకి పైన కనపడుతున్న అవయవాల, మన లోపల ఉన్న అవయవాల, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, పేగులు, కవాటాలు, ఎన్ని వ్యవస్థలండి లోపల. ఊపిరి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్తనాళాల వ్యవస్థ, ఎన్ని వ్యవస్థలండి. నాడీమండల వ్యవస్థట, ఎముకల వ్యవస్థట, వ్యవస్థలట. శరీరాన్ని వ్యవస్థల కింద విడగొట్టారు. ఎవరయ్యా ఇవన్నీ చేశారు అంటే మనలను మనమే సృజించుకోనలేదు. మన ఎముకలు మనం చేసుకోలేదు, మన మెదడు మనం చేసుకోలేదు, మన కళ్ళు మనం చేసుకోలేదు, మన కాళ్ళు మనం చేసుకోలేదు, మన చేతులు మనం చేసుకోలేదు. అవన్నీ వద్దండి, మన రంగు కూడా మనం వేసుకోలేదు. వేసుకున్నారా? పోనీ మీ పిల్లలకి ఏమైనా మీరు రంగు వేసారా? మా పిల్లోడు ఎర్రగా మహేష్ బాబులో ఉండాలి, వేయండి, ట్రై చేయండి. ఎవరైనా రంగు వేస్తారేమో? ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ కలర్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న వారి కలర్స్ ఎలా ఉంటాయి? అబ్బోయ్, అదో రకం నలుపోది. సామాలు, ఆడపిల్లలు సామాలు కడుగుతూ ఉంటారు, వంట వండేసిన తర్వాత కింద నల్లగా మసెట్టేస్తుంది. ఆ నలుపు ఎలాగుంటుంది? ఆ కలర్లో ఉంటారు వాళ్ళు. ఆ కలర్ వేసాడు వాళ్ళకి, మనకి ఈ కలర్ వేసాడు. ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, అమెరికన్స్ కానీ ఆస్ట్రేలియన్స్ కానీ వాళ్ళ కలర్స్ చూడండి ఎలా ఉంటుంది. బా, ఏమి రంగు అండి వాళ్ళది, రంగు. మనం ఏటో అటు నల్లగా ఉండం భారతీయులు, ఇటు తెల్లగానే ఉండం, మధ్యలో ఉంటాం. కాఫీ కలర్, చామన్ ఛాయ్ అంటారు దీన్ని. మన కలర్ ఇది. కలర్ వేసింది ఆయనే, రూపం ఇచ్చింది ఆయనే, అవయవాలు చేసింది ఆయనే. మనలను మనమే సృజించుకొనలేదు. చివరికి ఏమంటే చాలామంది ఈరోజు మార్నింగ్ తమ్ముడు ఫోన్ చేశాడు, చెల్లి డెలివరీ ఉంది, ఆపరేషన్కి వెళుతుంది అనే, కొంచెం ప్రార్థన చేయండి సార్, మాకు పిల్లోడు కావాలి. ఎవరు కావాలట అంటే చివరికి మగపిల్లోడు పుడతాడో ఆడపిల్ల పుడతాడో ఆ విషయం కూడా మన చేతుల్లో ఏమి, పుట్టిన తర్వాత చూసుకోవటమే. ఎవరు పుట్టారో, పుట్టేంత వరకు ఎవరు వస్తారో కూడా తెలియదండి. నువ్వు వచ్చినప్పుడు మీ అమ్మనాన్నల పరిస్థితి కూడా అదే. కొడుకు వస్తాడో కూతురు వస్తుందో, కొడుకు వస్తాడో కూతురు వస్తారో నీ గురించి ఎదురు చూస్తే నువ్వు వచ్చేసావు. తెలుసా? నువ్వు వచ్చేంత వరకు మీ అమ్మనాన్నలు కూడా తెలియదు నువ్వు వస్తున్నావని. నేను వచ్చేంత వరకు మా అమ్మనాన్నలకి తెలీదు. మీ పిల్లలు వచ్చేంత వరకు ఎవరు వస్తారో మీకు కూడా తెలీదండి. అంటే పుట్టిస్తున్నది ఎవరు చెప్పండి? ఆయనే. చూసారండి, వాటి వండర్ఫుల్ బైబిల్ అండి. బైబిల్ అనగానే ఏదో మతం అనుకున్నారు, బైబిల్ అనగానే మత పుస్తకం అనుకున్నారండి. కానీ పుట్టుక గురించి క్లారిటీగా చెప్పే గ్రంథం అండి. మన 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 జన్మ గురించి చాలా క్లియర్గా చెప్తుంది బైబిల్.
యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకోనండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ దేవుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే జాగ్రత్తగా వినాలే. పుట్టించి వదిలేలేదట. పుట్టించిన మీరు నావారు, మనము ఆయన వారము, ఆయన కన్నవారము, ఆయన పిల్లలము కనుక పుట్టించిన నేనే. అక్కడ ఏమనుందండి? మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మేపటం అంటే ఏం పెడుతున్నాడు? ఆహారాన్ని ఇస్తున్నాడట. పుట్టించి వదిలేసాడా? తిండి పెడుతున్నాడా? బా, ఏం దేవుడండి! నేను మిమ్మల్ని కన్నాను, కని వదలలేదు నాయన, నేను మిమ్మల్ని మేపుతాను, పెంచుతాను. మీకు మాట్లాడుతానండి. అంటే ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ మేపుతున్నది, పెంచుతున్నది ఎవరు? దేవుడు. కానీ ఏమండి, మనిషినైనా మీరు కదిలించండి, మిమ్మల్ని ఎవరు కన్నారండి అంటే మొదట చెప్పేది ఎవరి పేరు చెప్పండి? మా అమ్మ నాన్నలు కన్నారండి. మిమ్మల్ని ఎవరు పెంచారండి? మా అమ్మ నాన్నలు పెంచారండి. మరి దేవుడు పక్కకు పెట్టేశారండి. కన్నది ఆయనే. అమ్మ నాన్నలు మన జన్మ విషయంలో వాళ్ళ 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 పరిధి ఎంతవరకు అంటే చిన్న పరిధి వాళ్ళది. 9 నెలలు తల్లి ఏమన్నా ఆ బిడ్డను అలాగ తల్లి గర్భంలో మోయటం తప్ప లోపల ఏం జరుగుతుందో బిడ్డ పుట్టేంత వరకు తల్లికి తెలీదు. బిడ్డ ఎలాంటి బిడ్డ పుడతాడో తెలీదు, మగ బిడ్డ పుడతాడో తెలీదు, ఆడబిడ్డ పుడతాడో తెలీదు, ఏ రూపంతో వస్తారో తెలీదు. అవయవాలన్నీ సక్రమంగా వస్తాయో లేదో కూడా గ్యారంటీ లేదు. వచ్చేంత వరకు చూడాలి, టెన్షనే. బిడ్డ ఎవడ గర్భాన పడ్డాడు అన్నది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు కూడా ఏం జరుగుతుందో ప్రతి తల్లికి ప్రతి తండ్రికి మిస్టరీ అండి ఇది. వాడు వచ్చేంత వరకు ఏం తెలీదు. తెలీదని కూడా బైబిల్లో రాశాడు దేవుడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీ పని కాదు నాయన, వచ్చాక డెలివరీ అవుతుంది, ఫీజు చూసుకో అంతే, మిగతాదంతా నేను చేస్తాను. తల్లి గర్భంలో మిగతాదంతా నేను చేస్తాను, వచ్చిన తర్వాత పుడతాడు, చూసుకో, ఆనందపడు, ముద్దాడు, ఎత్తుకో, సంతోషపడు. కానీ వాడిని నిన్ను కన్నది మాత్రం నేనని తెలుసుకో అన్నాడు అక్కడ. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. దేవుడు ఎవరో తెలుసుకోనండి. దేవుడు అని ఎవరిననాలో తెలుసుకోనండి. యెహోవా ఉన్నాడు. ఆయనే ఈ భూమి మీద మనుషులందరినీ పుట్టిస్తున్న దేవుడు. ఆయన దేవుడని తెలుసుకోనండి. ఆయనే మిమ్మల్ని కంటున్నాడని తెలుసుకోనండి. కన్నవాడు. కని విడిచిపెట్టకుండా ఆయన మేపు గొర్రెలము అన్నాడు. అంటే మనల్ని పెంచుతున్నది కూడా ఎవరిప్పుడు? దేవుడు. కని పెంచుతున్నాడు. ఇది మదిలో పెట్టుకోండి, ఇది మదిలో పెట్టుకోండి. నేను ఇందాక ప్రశ్న అడిగాను, మీ బిడ్డను మీరు ఎందుకు ప్రేమిస్తారు అంటే, తల్లి 3వ నెలలో నాకు తెలుస్తుందండి వాళ్ళకి. 2వ నెల కానీ 3వ నెలలో కానీ తల్లికి తెలుస్తుంది నాకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని. మొదట భర్తకి చెప్తుంది, అత్తమ్మకి చెప్తుంది, ఏమండి మామయ్య గారికి చెప్తుంది, ఇల్లు చెప్తుంది ముందు, తర్వాత అమ్మగారింటి వాళ్ళకి చెప్తుంది, ఏమండి నాకు బిడ్డ పుట్టబోతున్నాడు. భర్తకి సంతోషం, భార్యకి సంతోషం, అందరికీ సంతోషం అండి. ఎప్పుడైతే బిడ్డ లోపల స్టార్ట్ అయ్యాడని తెలిసిందో అందరికీ సంతోషం అండి. ఇప్పుడు ఈ సంతోషకరమైన వార్త ఇప్పుడు చెవిలో పడ్డది ఎప్పుడు? 2వ నెల. వాడిని చూడాలంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఆ కుటుంబానికి కానీ ఎంతకాలం పడుతుంది? 2వ నెల అంటే ఇంకా ఖచ్చితంగా ఎన్ని నెలలు ఆగాలి? 7 నెలల తర్వాత కానీ వీళ్ళ కలల కన్నా రూపం బయటికి రాదు. ఈ 7 నెలలు కూడా ఈవిడ కళలో ఈవిడ ఉంటుంది, ఆయన కళల్లో ఆయన ఉంటాడు. కొంతమందికి అండి తల్లిదండ్రులు ఇద్దరికి ఏకాభిప్రాయం ఉండదు. ఏమండి నాకు అమ్మాయి కావాలి అంటది ఆవిడ. ఈయన అంటాడు వద్దు నాకు కొడుకు కావాలంటాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. 7 నెలలు కొట్టుకోవటమే వీళ్ళిద్దరు, అంతే కదండి. కొంతమందికి ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంటుంది. అవునమ్మ నాకు కూడా అమ్మాయి అంటే ఇష్టం అమ్మ, ముందు మనకి ఆడపిల్ల పుడితే బాగుంటుంది. చాలా మందికి ఆడపిల్లలు ఇష్టం. ఆడపిల్ల అని ఎదురు చూస్తూ ఉంటారండి. ఆడపిల్ల వస్తుందో మగపిల్లోడు వస్తాడో వీళ్ళకి పట్టే కాలం ఎంత? 7 నెలల తర్వాత కానీ తెలీదు. జాగ్రత్తగా వినండి. ఈ 7 నెలలు కలలుగంటూ ఉంటారు. వస్తాడు మగబిడ్డ కోసం కలలుగంటే మా ఓడు వస్తున్నాడు. ఆడపిల్ల కోసం కలలుగంటున్నారు అనుకోండి, వస్తుంది మా రాణి, మా క్వీన్ వస్తుంది, మా రాణి వస్తుంది. కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రాగా, కొంతమంది తొందరపాటు ఎక్కువ. వాళ్ళు రాకమునిపే మొత్తం వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ కొనేస్తారు. ఆడపిల్ల బట్టలన్నీ కొనేస్తే మగపిల్లడు పుడతాడు.
దేవుడు నిక్కని చేస్తాడు, మీరు అనుకున్న వాళ్ళు రారు. ఎప్పుడు దేవా ఎవరు ఇస్తారో మీ చిత్తం మీ ఇష్టం అనాలి తప్ప నాకు ఆడపిల్లలే కావాలి అని గౌన్లన్నీ కొనేసామనుకోండి మగ పిల్లడు పుడతాడు ఖచ్చితంగా. బిడ్డ ఎవరు పుట్టాలి ఎవరిని ఇవ్వాలి అన్నది ఎవరి ఇష్టము అంటే దేవుడి ఇష్టం అండి. ఈ 7 నెలలో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఈ 7 నెలలలో కూడా టెన్షన్, వస్తుంది. అంతే 9వ నెల వచ్చేసింది. 9వ నెల వచ్చేసిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ స్కానింగ్ రిపోర్ట్లో అతను ఒకటి వేస్తాడు, డేట్ డిఓడి అని, డేట్ ఆఫ్ డెలివరీ, ఈ డేట్కి మీ ఓడు పుడతాడు అని ఇస్తారు. ఈలోపు వారం రోజుల ముందు హాస్పిటల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ డేట్కి ముందు వచ్చేస్తున్నాడు మా ఓడిక, వచ్చేస్తుంది మా అమ్మాయి అనేసరికి ఎదురు చూపులు కదండి. ఆ హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. ఆ డేట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ డేసిన డేట్కి అయితే డెలివరీ అవ్వదు, ముందు అవుతుంది లేదంటే వెనకాల అవుతుంది. మంచోళ్ళు కదా మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు మంచోళ్ళు, వాళ్ళు చెప్పిన ఏమీ జరగవు. 9వ తారీఖు డెలివరీ అవుతుంది అంటే 7వ తారీఖు అయిపోద్ది, లేదంటే 11కి 12కి కానీ అవ్వదు. కొంతమంది డేట్ వేస్తారు, డేట్ అయిన నెల రోజులు కూడా డెలివరీ అవ్వదు, రావట్లేదాడు ఇంకా బయటికి. అలా ఎదురు చూసి కొంతమంది ఒప్పుకుంటే డెలివరీ వరకు ఆగుతున్నారు. ఇప్పుడు ఓపికలు తక్కువ కదండి, వద్దండి కోసేయండి తీసేయండి, ఒక డేట్ పెట్టుకుంటాం, ఆ డేట్ని కోసి తీసేయండి. ఆపరేషన్లో తీసేసుకుంటున్నారు బయటికి. ఇలా మొత్తం మీద కొన్ని నెలల నిరీక్షణలో బిడ్డ పుట్టాడు. పుట్టివాడు డెలివరీ అయ్యి బయటికి రాగానే ఎదురు చూస్తున్న వీళ్ళకి తల్లి అప్పటికి పాపం కొంచెం కోమలో ఉంటుంది, కానీ యాక్టివ్గా ఎవరు ఉంటారు చెప్పండి? ఆ రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఎవరు? వాళ్ళ నాన్న కాలు కాలిపోయిన పిల్లలకి అక్కడే ఏమవుతుందో కారం అనగానే అమ్మ వచ్చిన సౌండ్ ఏమొస్తుందో మగబిడ్డ ఆడబిడ్డ బయటకు వచ్చి నర్సు కానీ డాక్టర్ కానీ చెప్పేంత వరకునండి ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టు ఉంటుంది లోపల, అంతే కదా. బయటకు వచ్చి మీకు మగబిడ్డ పుట్టాడండి, అమ్మయ్య అయిపోయింది, యుద్ధం అయిపోయింది లోపల. బిడ్డ వచ్చాడు అంతే. ఫోన్ కొడతాడండి, అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తాడు. ఆడికి ఫైటింగ్ అయిపోయినా సరే, యుద్ధం అయిపోయినా సరే, కొట్టేసుకున్నా సరే, ఈ ఆనందంలో యుద్ధాల్లో కొట్టుకుని లేవండి, మావాడు నాకు మగబిడ్డ పుట్టేశాడండి, మావాడు పుట్టేశాడండి. బాబా ఇప్పుడు బాగా వినండి, ఇదంతా మనదిలో పెట్టుకోండి. నేను ఊరకనే చెప్పలేదు, ఇదంతా మదిలో పెట్టుకోండి. 7 నెలల క్రితం బిడ్డ పుడతాడని తెలిస్తే బిడ్డొచ్చేంత వరకు ఎంత హడావిడి చేస్తే, మీరు నేను ఈ లోకానికి వస్తామని మనల్ని తల్లి గర్భంలో తయారు చేస్తున్నాడు చూశారు. ఆయన ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఎప్పటి నుండి నీ జన్మ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు తెలుసా? 7 నెలలు ఎదురు చూసిన నాన్న ఎంత అడావుడు చేస్తే, 7 నెలలు ఎదురు చూసిన అమ్మ ఎంత అడావుడు చేస్తే, తాత మామయ్య బంధువులు ఎందరూ ఎంత హడావుడి చేసేస్తుంటే, బిడ్డ కావాలి, బిడ్డ పుడుతుంది, లోకానికి వెళుతుంది, లోకానికి వెళతాడు, నా కొడుకు వెళుతున్నాడు, నా కూతురు వెళుతుంది అని ఈ జన్మలను మానవులకి ఇస్తున్న దేవుడు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడో తెలుసా? నీ రాక కోసం, నా రాక కోసం. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డ అభి, వాడి రాక కోసమా? ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పిల్లలందరి కోసమా? భూమి మీద 250 దేశాలు ఉన్నాయట సుమారుగా. ఈ 250 దేశాల్లో సుమారు 800 కోట్ల మంది ఉన్నారండి మనుషులు. వీళ్ళందరి కోసం, వీళ్ళందరినీ కన్న దేవుడు, వీళ్ళందరికీ తల్లి గర్భంలో అవయవాలు కట్టిన దేవుడు వీళ్ళ రాక కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాడో తెలిస్తే షాక్ అయిపోతాం. 7 నెలలు ఎదురు చూసిన వచ్చిన బిడ్డ రాగానే చూసి ఆనందపడిపోయి ముద్దాడేసి ఆడికి కావలసినవన్నీ నువ్వు కొంటుంటే, నీ రాక కోసం ఎదురు చూసిన దేవుడు నెలల ఎదురు చూపులు కాదాయనవి, వారాల ఎదురు చూపులు కాదాయనవి, సంవత్సరాలు ఎదురు చూపులు కాదాయనవి, 10 సంవత్సరాలు ఎదురు చూపు కాదు. ఇంకోటి చెప్తాను ఇక్కడ మీకు. సాధారణంగా వివాహం అయిన తర్వాత సంవత్సరానికి గర్భవతి అయిపోయి, 2 సంవత్సరాలకు గర్భవతి అయిపోయితే, 3 సంవత్సరాలకు గర్భవతి అయిపోతాను ఈ హడావడి. కొంతమందికి ఏమవుతుందంటే బిడ్డలు పుట్టడం కాస్త లేట్ అవుతారు. ఒక 10 సంవత్సరాలకు పుట్టాడు అనుకోండి, ఆ హడావడి ఎలా ఉంటుందో చెప్పాలి ఇప్పుడు నాకు. పెళ్ళైన 10 సంవత్సరాలకి అయింది ఆవిడ గర్భవతి, బిడ్డ వస్తున్నాడు, వాళ్ళ హడావిడి ఎలాగుంటుంది, వీళ్ళకి డబుల్ ఉంటుంది వాళ్ళది. పెళ్ళైపోయిన 18 సంవత్సరాలకు పుడుతున్నాడు, ఎలాగుంది?
అమ్మో 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే తల్లి గర్భంలో పడిన 7 నెలల నుంచి ఎదురు చూస్తే వస్తున్నాడు ఎవడు నేను బిడ్డకి తండ్రి కాబోతాను, నా బిడ్డ వచ్చేస్తున్నాడు. 18 సంవత్సరాలకు వచ్చాడు. ఎలాగుంటుంది అలా అడవడి? నా చిన్నప్పుడు అండి, నేను నిజంగా ఇవన్నీ నేను అనుభవంతో చెప్తానండి. నేను మా తల్లిదండ్రులకి వివాహం అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలకు పుట్టానట. ఒక్కడనే, అటెవరు లేరు ఇటెవరు లేరు, సింగిల్. చిన్నప్పుడు అండి మా నాన్న దూరం వెళ్ళాలంటే నన్ను నడిపించేవాడు కదండి, నడనిచ్చేవాడు కాదు. చిన్నప్పుడు అసలు నన్ను నడనిచ్చేవారు కదండి వాళ్ళు. మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు గ్రామాల్లో నీళ్ళు తెచ్చుకోవడానికి ఒక కావిడి అనేవారు దాన్ని. కావిడికి అటు ఇటు బిందులు కడతారు తెలుసా? మధ్యలో ఇలాగా పెట్టుకుని భుజం మీద మోసుకుంటూ వస్తారు. దాన్ని ఇటో బిందు ఉంటుంది తెలుసు కదండి. నేను ఎప్పుడైనా దూరం వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే, అలాంటి కావిడి కట్టుకుని ఇటుపక్క ఏదో ఒక బరువు వేసి ఇటుపక్క నన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళేవాడు. చిన్నప్పుడు అండి ఇలా నేను ఇలా పట్టుకుని కూర్చునేవాడిని. అందులో అందరూ నవ్వుకునేవారు. మీరు నవ్వుకోండి బాయ్, నా కొడుకుని నడిపించను, నా బంగారం అనేవాడు. ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు అందరికీ అంటే డిఫరెంట్గా ఇంకా ఎక్కువగా ఎందుకు నన్ను ప్రేమించాడు అంటే, నేను లేక ఎన్ని సంవత్సరాలు పుట్టాను? 20 సంవత్సరాల తర్వాత పుడితే ఎలాగుంటుందండి? బిడ్డను ఎలా చూస్తారు? కాలు కింద పెట్టనివ్వం. ఎన్ని తెచ్చివాడు తెలుసండి నాకు. ఏమండి మా నాన్న బయటికి వెళ్ళాడంటే మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ పట్టుకోవచ్చు. అక్కడొకటి అన్ని ఫ్రూట్స్ పెట్టి తినేరా బాబు తినే. చిన్నప్పుడు ఎన్ని తినేస్తాం? నాకు అన్నీ తెలియదు. ఇది తినేరా. నేను వాక్యంలోకి వచ్చిన తర్వాత అండి, నాకు అందుకే చిన్నప్పటి నుంచి రుచి చూశాను కనుక దేవుడి ప్రేమ మరింతగా ఎక్కువగా అర్థమైపోయిందండి నాకు. బాగా తాకే దేవుడి మాటలు నన్ను. 18 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను ఇంత ప్రేమగా దేవుడు చూస్తే, ఇంత ప్రేమగా మనుషులు చూస్తుంటే, దేవుడు నీ కోసం నా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడో బైబిల్లో వచనం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చదివారు కదా, ఒకసారి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనలను ముందుగా, పదాలు చూడండి, మనలను ముందుగా తన కోసం కావాలని కోరుకున్నాడట. తన కోసం మనం రావాలని ముందుగా కోరుకున్నాడట. ఎప్పుడు బాబు ముందంటే? ఎప్పటి నుంచి కోరుకుంటున్నాం మేము రావాలని? మా అమ్మ నాన్నలు కోరుకున్నాడు కదా. గర్భవతి అయిన తెలిసిన తర్వాత 7 నెలల నుంచి కోరుకుంది కదా తల్లి, వస్తున్నాడు నా బిడ్డ అని. ఇలాగేమైనా నెలల నుంచి కోరుకుంటున్నారా? కొంతమందికి బిడ్డ పుట్టడం లేట్ అయిపోతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు వస్తున్నాడు బిడ్డానికి, కానీ ఏమైనా 10-15 సంవత్సరాలు ముందు నుంచి ఎదురు చూస్తున్నారా? మనలను ముందుగా, తన కోసం ముందుగా, మనం కావాలని ముందుగా అనుకున్నాడట. ఎప్పుడు అనుకున్నారు తండ్రి మమ్మ రాక గురించి, మా పుట్టుక గురించి, మా తల్లి గర్భంలో ఈ అవయవాలు మాకు చెయ్యాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు అంటే అంటున్నాడు, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. చూసారా? ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డ, ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు, ఏమండి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు అందరూ వినవలసిన మాటలండివి. మీ రాక కోసం మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే ఎదురు చూస్తున్నాడు. మీకోసమే జగత్తు కట్టాడు కొన్ని కోట్ల సంవత్సరాలు. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాలను, నేలను, నేల మీద ప్రాకే పురుగులను, నేల మీద ప్రాకే జంతువులను, నేల మీద మొలిచిన చెట్లను, ఆహార పదార్థాలను, ఈ అనంత విశ్వాన్ని, పంచభూతాలను, ఇవన్నిటినీ కలిగించడానికంటే దేవుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అదే ఆదికాండం మనం చదువుకుంటాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అన్ని పూర్తయిపోయిన తర్వాత చివరి రోజు ఎవరిని కలిగించాడు? దేవుడు మనిషిని కలిగించాడు. నువ్వు పుట్టక మునిపే సృష్టిని చేశాడు.
దానికి పట్టిన కాలం కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే నీ రాక కోసం, నా రాక కోసం భూమి మీదకి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురుచూపు కాదా? ఆదాము పుట్టినేటికి సుమారుగా 6,000 సంవత్సరాలు అయితే ఏమన్నా ఈ రోజు పోయిన సృష్టి పుట్టేసిన తర్వాత కూడా అవి పుట్టాలి అని 6,000 సంవత్సరాల నుంచి బిడ్డ కోసం ఎదురు చూడటం లేదా? నీ కోసం ఎదురు చూడలేదా? నా కోసం ఎదురు చూడలేదా? దేవుని ఎదురు చూపుల్లో నుంచి కలిగిన జన్మ కదా నీది. నువ్వంటే ఆయనకు అంత ఇష్టం కదా, ఎదురు చూశాడు కదా నీ రాక కోసం. కింద 11వ వచనం చదివితే చాలా బాగుంటుందండి. కింద అదే అధ్యాయం, మొదటి అధ్యాయంలోనే 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. చూసారా పదం? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ముందుగా నిరీక్షించాడట, ముందుగా నిరీక్షించాడట. నిరీక్షణ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎదురు చూశాడట. నీ కోసం ఎదురు చూశాడట దేవుడు, నా కోసం ఎదురు చూశాడట. ఏమండి, మన గురించి ఎవరైనా పెద్ద వ్యక్తి ఎదురు చూస్తున్నాడు అనుకోండి, పక్కలకి ఏమని చెప్పుకుంటాం మనం? నా కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు తెలుసా, నేను వెళ్ళే వరకు ఆయన బయటికి వెళ్ళడం. ఎలాగుంది ఇది వినడానికి, చెప్పుకోవడానికి ఎలాగుంది? గొప్పగా ఉంది కదా. నేను ఇంటికి వెళ్ళి ఆయన మీట్ అయిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత ఆయన బయటికి వెళ్తాడట. అది మరి నా రేంజ్ అన్నాడు అనుకోండి. అతను చూసి మీరు ఏమనుకుంటారు? అమ్మో, జగన్మోహన్ రెడ్డి గారినే ఆపేసేటట్టు మామూలుడు కదండి. అంతేనా? ఇప్పుడు నీ కోసం, నా కోసం ఒక ఆయన వెయిటింగ్, ఒక ఆయన నిరీక్షణ, ఒక ఆయన ఎదురు చూపులు. ఎవరట? దేవుడు. దేవుడు ఎదురు చూస్తే పుట్టిన నువ్వు, దేవుడు ఎదురు చూపుల్లోంచి వచ్చిన ఈ జన్మ, దేవుడు ఎవరో గుర్తించడానికి కదా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కదా. దేవ, నా గురించి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి నా గురించి ఎదురు చూశారు కదా, నన్ను ఏం చేయమంటారని దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడగాలి కదా. ఎందుకయ్యా దేవుడికి దూరంగా ఉంటున్నావు? ఎందుకు దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నావు? ఎందుకు వాక్యానికి దూరంగా ఉంటున్నావు? ఎందుకు బైబిల్కు దూరంగా ఉంటున్నావు? ఎందుకు దేవుడి మాటలు, అపురూపమైన దేవుడి మాటలకు, అద్భుతమైన దేవుడి మాటలకు, నిన్ను పరలోకానికి చేర్చేవి, నిన్ను పవిత్రుని చేసేవి, భూమి మీద ఒక గొప్ప ఎవరి ఖ్యాతి కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టే అద్భుతమైన మాటలు ఆయన పిల్లలుగా మనకు రావాలి అని, మనం నేర్చుకోవాలి అని ఒక గ్రంథాన్ని రాయించి ఆయన సన్నిధిని ఏర్పాటు చేసి, నా కొడుక నా దగ్గరికి రావా అని చేతులు చాపుతున్నాడు కదా మీ నాన్న. నిన్ను కన్న దేవుడు, నీ కోసం నిరీక్షించిన నీ దేవుడు. నా పదం దగ్గర చాలా రోజులు ఆగిపోయినండి నేను. మన కోసం ముందుగానే ఆయన ఏం చేశారట? నిరీక్షించాడు, ఎదురు చూస్తున్నాడు మీ నాన్న. మీకు తెలీదండి, అభి కోసం దేవుడు ఎదురు చూస్తాడండి. ఎప్పుడు వస్తాడో వీడు, ఎప్పుడు వస్తాడో వీడు, ఎప్పుడు వస్తాడో వీడు, భూమి మీదకి వచ్చేస్తాడు, పలానా ప్రాంతంలో పుడతాడు, వాళ్ళకి అమ్మ నాన్నలుగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళ గర్భంలో నుంచి వీడు భూమి మీదకి వస్తాడు, రాగానే చిన్ననాడే నా మాటలు నేర్చుకుంటాడు, నా పాటలు పాడుకుంటాడు, చిన్నప్పటి నుంచే దేవుడు అని నాకు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. పెద్దవాడైపోయిన తర్వాత గొప్పవాడైపోతాడు, నన్ను ప్రకటిస్తాడు, నా గురించి ప్రకటించేవాడిగా తయారైపోతాడు, నా సేవకు సహకారిగా ఎదిగిపోతాడు. నా కోసం వస్తాడు నా బిడ్డ, నా కోసం వస్తాడు నా బిడ్డ అని ఆ బిడ్డ కోసం ఎదురు చూశాడండి. నా కోసం ఎదురు చూశాడండి, మీకోసం ఎదురు చూశాడండి. ఏమండి, నిజంగా చెప్తున్నానండి. చిన్నప్పుడు అండి మా అమ్మ నాన్నలు పడుకునేటప్పుడు నాకు చెప్పేవారు, ఏమండి ఇద్దరు అలా నెత్తి మీద చెయ్యేసేలాగా అంటూ, ఒరే బాబు మీకోసం నేను చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసావురా, నువ్వు లేక పుట్టవురా, మాకు ఎప్పుడు అన్యాయం చేయకురా, మమ్మల్ని బాగా చూసుకోరా. ఎవరు? మా అమ్మ నాన్నలు అనేవారండి. అప్పటికే ముసలైపోయారు. నేను కొంచెం బాగా ఎదిగేసరికి వాళ్ళు ముసలైపోయారండి. అప్పుడు అనేవారు, రే మమ్మల్ని ఏమనకరా, పెద్ద ఎదిగిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకోరా, నెత్తి మీద ఎలాగంటూ నిమురుతూ పడుకోబెట్టేవారు నన్ను రోజు రాత్రి. నేను చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే లేక పుట్టేసరికి వాళ్ళు అంత ప్రేమ చూపించేసరికి. నిజంగా చెప్తున్నానంటే, నైట్ నేను పడుకోవాలి అంటే ఖచ్చితంగా మా నాన్న వచ్చి ఇలాగండి జోకొట్టి ఏదో కథ చెప్పి ఇలా నిమురితే కానీ పడుకునేవాడు కదండి. సాయంత్రం అలవాటు అయిపోయింది నాకు. ఏది చేసేవాడు ఆయన లేకపోతే. ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రికి వచ్చేవాడు, బాబు జాగ్రత్త పడుకో బాబు. ఎలాగుంది ఆ ప్రేమకి నేను పిచ్చోడిని అయిపోయాడు. మా అమ్మ మా నాన్న అనేవాడిని చిన్నప్పుడు. వాళ్ళు నాకు చెప్పేవారండి, పెద్ద ఎదిగిన తర్వాత మమ్మల్ని చూసుకోరా. ఏమండి, లేక నేను పుడితే నన్ను ఇంత నిమిరి నా కోసం మమ్మల్ని చూసుకోరా అని అమ్మ నాన్నలు చెబితే, నీ కోసం నా కోసం పరలోకంలో ఉన్న తండ్రి ఎప్పటి నుండి ఎదురు చూశాడు చెప్పండి? ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక మునుపు కోట్ల సంవత్సరాల గురించి నీకు ఎదురు చూస్తే, నువ్వు వచ్చిన తర్వాత ఈ అమ్మ నాన్నలు ఎలాగైతే నన్ను చూడరా అన్నారు, పరలోకంలో ఉన్న దేవుడు కూడా నా దగ్గరికి రా అని పిలుస్తాడా, పిలవడా?
పిలుస్తాడు కదండి. ఎంతమంది అండి దేవుడి గుడి దగ్గర కూర్చుంటారు ఆదివారం? ఎంతమంది అండి ఇలా ప్రార్థనలు పెడితే వస్తారు? ఎంతమంది అండి బైబిల్ చదువుకుంటారు? ఇంతగా నా కోసం నా కన్న తండ్రి ఎదురు చూస్తే కదా నేను వచ్చాను. ఈ లోకంలో మనుషులను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో డబ్బును ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో నా ఉద్యోగస్తులను ప్రేమిస్తున్నాను, నా స్నేహితులను ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టమైనవి ఏమో ఉంటేనే వాటిని ప్రేమిస్తున్నాను. నా కోసం ఎదురు చూసిన నా కన్న తండ్రిని నేను ఏం ప్రేమిస్తున్నాను? నా రాక కోసం ఎదురు చూశాడు, నా రాక కోసం కళ్ళు అప్పగించి నా కోసం చూశాడు నా తండ్రి. నేను వచ్చాను కదా, వచ్చిన నేను ఆయనకి ఏం చేస్తున్నాను, ఆయన్ని ఏం ప్రేమిస్తున్నాను, ఆయన కోసం ఏం ఆలోచిస్తున్నాను అని ఈ జన్మను పొందుకున్న వాళ్ళలో ఎంతమంది తిరిగి ఆయన కోసం ఆలోచిస్తున్నారండి? మహానుభావుడు అండి. నీ కోసం నా కోసం కోట్ల సంవత్సరాల నిరీక్షణ. మళ్ళా చెప్తున్నాను, మీదేమి సామాన్యమైన జన్మ కాదు, అమ్మనాల ఆవేశంతో కలిగిపోయిన జన్మ కాదు మీది. మీరు రాక కోసం ఒక ఆయన ఎదురు చూస్తే వచ్చిన వాళ్ళు మీరు. బైబిల్లోనండి మీ మనసుకు హత్తుకుపోయే ఒక సందర్భాన్ని చూపిస్తానండి. ఏంటది అంటే, బైబిల్లో దేవుడు ఒక మంచి కొడుకును కన్నాడండి. ఆ కొడుకు పేరు యోబు. యోబును దేవుడు కన్న తర్వాత యోబును దేవుడు ప్రేమించుకున్నాడు. యోబు అంటే దేవుడికి చాలా ఇష్టం. చక్కగా యోబు కూడా దేవుడిని ప్రేమిస్తున్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, సేవకుడుగా చక్కగా దేవుడు కొరకు బ్రతుకుతున్నాడు. దేవుడు ఆ కొడుకుని చూసి పొంగిపోతున్నాడు. అపవాది దగ్గర అంటున్నాడు, యోబు సంగతి ఆలోచించితివా అన్నాడా? అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. నా కొడుకు గురించి చూసావా, ఎలా ఉన్నాడు చూసావా? జమ్. పిల్లల గురించి తల్లిదండ్రులు ఏమని చెప్తారండి? ఆడ ఎంత అల్లరోడైనా సరే ఏమని చెప్తారు? మా ఓడు సూపర్ అండి, ఇంటి నిండా పగలగొడేస్తూ ఉంటున్నాడు. ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు మా వాడు చాలా మంచోడండి, చాలా బంగారం అండి, చాలా కొండండి, ఆ 2 నిమిషాలు కళ్ళు ఎలాగంటూ ఆయన లైన్లో పెడతారు అలాగా రిమోట్ ఇచ్చి. అంతా వెళ్ళిపోగానే ఇటు మళ్ళీ స్టార్ట్ చేస్తాడండి. ఒరే నీకు నమస్కారం పెడతాను రా, పరుగు దేకిరా, జాగ్రత్తగా ఉండరా. కొడుకు మీద పిచ్చి ప్రేమ ఉండి మనం ఇలాగ అల్లరి చేస్తున్నా మా వాడు సూపర్ అంటాం. యోబు ఎలాగున్నాడు చెప్పండి? ఆ రోజు భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, మంచోడు. ఆ క్యారెక్టర్ చూడగానే నా కొడుకు చూసావా అన్నాడు దెయ్యంతో దేవుడు. నా కొడుకు చూసావా, నా కొడుకు. పిచ్చండి మనం అంటే తెలుసండి దేవుడికి. ఎవరు నిజంగా చెప్తున్నాడండి, మీరు ఏమైనా అనుకోండి, దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని మీరు తిరిగి దేవుడిని కొంచెం ప్రేమించడం స్టార్ట్ చేయండి, మీ వెనక్కి వచ్చేస్తాడండి. మీ వెనక్కి వచ్చేస్తాడు. నీకేం కావాలో అడుగు అంటాడు. నువ్వు కోరుకున్నవన్నీ తీరుస్తాడు, నెరవేరుస్తాడు. భూమి మీద నీకు తోడుగా ఉంటాడు, నీ జీవితాన్ని బంగారం చేస్తాడు. తెలుసండి చాలా మందికండి దేవుడు ప్రేమను పొందుకోవటం కూడా తెలీదు. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిరీక్షించాడని నేను గురించి. ఒక్కసారి ఆయన వైపు తిరిగి డాడీ అను, ఎదురు చూసిన ఆయన మనసు కరిగిపోయి వచ్చేసావా కొడుక అని చేతిలోకి తీసేసుకోవడం. నిన్ను వచ్చేసావా నా దగ్గరికి. ఏమంటే మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఈ ఎదురు చూడటం అనేది మామూలుగా ఉండదు. మీకు సంగతి చెప్తాను. నందిగామ బస్ స్టాప్ తెలుసు కదా మీ అందరికీ. నందిగామ బస్ స్టాప్లో ఒక అతను మీకు ఫోన్ చేసి కరెక్ట్గా 10 గంటలకి అక్కడ దిగుతున్నాను నందిగామ బస్ స్టాండ్లో, నువ్వు అక్కడ ఉండని చెప్పాడు. మీరు ఎన్ని గంటలు స్టార్ట్ అవుతారు చెప్పండి ఇక్కడ నుంచి? పక్కనే కదండి. 10 నిమిషాలు ముందు బయలుదేరితే కరెక్ట్గా 9:50కి బయలుదేరితే వెళ్ళి అక్కడ ఉంటారు. 10 గంటలకు వస్తాను అన్నాడు. కరెక్ట్గా మీరు 10 గంటలకు అక్కడ ఉంటారు. వస్తానన్నాడు ఎన్ని గంటలకి? 10 గంటలకి. వెళ్ళిపోయారు 10 గంటలకి. కరెక్ట్గా అన్నీ వేసుకుని ఆడ నిలబడ్డారు. రాలేదు. ఇప్పుడంటే ఫోన్లో వచ్చినాయి కాబట్టి ఫోన్ కొడతారు. ఫోన్ లేదనుకోండి ఏం చేస్తారు చెప్పండి? ఎదురు చూస్తారు, వాచ్ చూసుకుంటారు. 10:30 రాలేదు. ఆడిపోయి టీ తాగి వస్తారు. 11 అయింది రాలేదు, 12 అయింది రాలేదు, 1 గంట అయింది రాలేదు, 2 అయిపోయింది రాలేదు. ఎదురు చూసి చూసి అక్కడ కాళ్ళు లాగేసి ఆకలి వేసేసి ఇంకా 2 గంటలకు ఏం నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? వద్దురావా వీడి 10 అని, అక్కడ 2 అయిపోయింది, రాడికి వెళ్ళిపోదాం. ఆ 2 గంటలకి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో తక్కువని బస్ దిగాడు. ఎలాగుంది? అమ్మా ఆడి దగ్గరికి వెళ్ళి కొట్టినంత పని చేయరండి. ఎప్పుడు వస్తానన్నావురా, ఎప్పుడు వస్తానన్నావు? ఎంతసేపు ఎదురు చూడాలి ఇక్కడ? 2 గంటల నుంచి 3 గంటల నుంచి 4 గంటల నుంచి నీ కోసం నేను ఏం చేస్తానని బస్ స్టాండ్లో ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఇంత లేట్ చేసేసావు, ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? ఏమంటే కొడుకే అనుకుందాం, తండ్రి అలాగడవడం చేసేస్తాడు. ఏమైనా అయిపోయిందేమో. నాకు ఎంత టెన్షన్ వచ్చింది తెలుసా? నీ దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర ఫోన్ లేదు. 10 గంటలకు వస్తానన్నావు, 2 అయిపోయింది, నేను ఏమైపోవాలా, నా ప్రాణం ఏమైపోవాలా, నాకు టెన్షన్ వచ్చేసింది, కొంతసేపు బీపీ వచ్చి చచ్చిపోయాను అంటాడండ.
ఏమి ఇంత అడావడి చేసేస్తున్నావు బాబు, ఎందుకు ఇంత అడావడి? 10 గంటలకు వస్తానన్నవాడు 2-3 గంటలు లేటుగా వస్తే నీకేమొచ్చింది? అసహనం, బాధ వచ్చేసింది. ఏమైపోయాడని బెంగ వచ్చేసింది. ఏమొచ్చింది నీకు? ఆ కోపం దేంట్లోంచి వచ్చింది చెప్పండి? ఏమైపోయాడో కొడుకన్నా బెంగ. వెరీ గుడ్. నీ కోసం నా కోసం పరలోకంలో ఉన్న కన్న తండ్రి జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తే వచ్చిన నువ్వు వచ్చేస్తావు ఇక దేవుడి దగ్గరకు అనుకుంటుంటే, నేను ఈ సంవత్సరం రాను, ఈ సంవత్సరం బాప్తీసం తీసుకోను, వచ్చే సంవత్సరం తీసుకోను, వచ్చే సంవత్సరం తీసుకోను, అలా గడుపుతూ నీకు 25 సంవత్సరాలు వచ్చేసాయి. బస్ స్టాండ్లో దిగుతానని చెప్పి నువ్వు వచ్చి 4 గంటలు లేట్ చేస్తేనే నీకు ఇంత అసహనం, ఇంత కోపం వచ్చేస్తే, వచ్చేసాడు కొడుకాని భూమి మీదకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు, గుడికి వస్తావేమో, బాప్తీసం తీసుకుంటావేమో, ఆయన నమ్ముతావేమో, ఆయన సేవలో ఉంటావేమో, ఆయన పని చేస్తావేమోనని ఈ సంవత్సరం కాదంటున్నావు, ఈ సంవత్సరం కాదంటున్నావు, ఈ సంవత్సరం కాదంటున్నావు, ఈ సంవత్సరం కాదంటున్నావు. ఆయన ఎదురు చూపుల్లో నుంచి అంతగా నీకు ఎంత కోపం రావాలి చెప్పండి? ఆయనకి ఎంత కోపం రావాలి నీ గురించి, నీ మీద? యేసు బైబిల్లో ఉపమానం చెప్తాడు కదండి, 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టుని ఏం వెతుకుతున్నాడట? పండు. 3 ఏండ్లట. నీకోసం 25 అయిపోయింది చాలా మందికి, ఇంకా రాలేదు. 25 సంవత్సరాలు అయిపోయింది చాలా మందికి, ఇంకా రాలేదు. కొంతమంది 30లోకి వచ్చారు, ఇంకా రాలేదు. కొంతమంది 50కి వచ్చారు, ఇంకా రాలేదు. కొంతమంది మంచం మీద ఉన్నారు, వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకా రాలేదు. వాళ్ళు ఇంకా రారాళ్ళు. అటు నుంచి అట్టే వేరే 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 రూట్ ఉంది వాళ్ళకి. ఆ రూట్లోంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎడుతారు వాళ్ళు, రారాళ్ళు. ఎంత చెప్పినా రారాళ్ళు. ఎదురు చూస్తున్నాడు తండ్రి, ఎదురు చూశాడండి నీ కోసం. మీరు నిజంగా చెప్తున్నానండి, దేవా, రాత్రి ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు అందరూ రాత్రి ప్రార్థన చేసుకుంటారు కదండి పడుకునేటప్పుడు, నా కోసం ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసావు తండ్రి, నేను తప్పులు చేశాను దేవా, రేపు నుంచి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వచ్చేస్తాను, ఎక్కడ బైబిల్ క్లాస్ ఉంటే అక్కడ వచ్చేస్తాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చేస్తాను తండ్రి అని ప్రార్థన చేయండి. రేపటి నుంచి మీ జీవితం చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను, 2 గంటలకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బస్సు దిగంగానే ఎలాగైపోయాడు చూసారా? వచ్చేసాడండి మా వాడు. మీరు ఒక్కసారి ప్రార్థన చేసి వచ్చేస్తాను అనండి. అమ్మ వచ్చారా బాబు, వచ్చారా, ఎప్పటి నుంచి కొడుకా నీ గురించి చూశాను, ఎప్పటి నుంచిరా ఈ మాట ఎప్పుడు అంటావా అని నీ కోసమే చూస్తాను రా అనేసావా అంటాడు. పొంగిపోతాడండి. నేను చెప్తున్నాను కదా, పొంగిపోతాడండి తండ్రి. వచ్చేస్తాను తండ్రి, నాకు తెలియలేదు తండ్రి, ఇంతగా నా కోసం ఎదురు చూశారని తెలియదు తండ్రి, ఇంతగా నా కోసం ఎదురు చూశారని తెలియకదేవా నిన్ను విడిచిపెట్టి లోకంలో తిరిగాను, నిన్ను విడిచిపెట్టి మనుషుల చుట్టూ తిరిగాను, నిన్ను విడిచిపెట్టి లోకంలో ఏదో డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని, చదువు ఉందని, ఏవో ఉన్నాయనుకో నిన్ను విడిచిపెట్టుకుని తిరిగాను తండ్రి. తెలియక చేశాను దేవా, నిన్ను ఎదురు చూపుల్లో ఉంచేశాను, నిన్ను బాధ పెట్టేశాను, వచ్చేస్తాను నేను అనండి. మీ జీవితం తర్వాత చూడండి, మీ వెనక్కి వచ్చేస్తాడండి. యోబు ఎదురు చూడగా పుట్టాడు. పుట్టిన యోబు అండి ఆ రోజు అసలు దేవుడిని గొప్పగా మాయంపరుస్తున్నాడు. దేవుడండి నా జీవితం అంతా అంటున్నాడు. పొంగిపోయాడండి కొడుకు గురించి. ఈలోపు దాని కళ్ళు మండిపోయినాయి. ఎవరికి? ఏటి నువ్వేమో ఆయన పొగిడేస్తున్నావు, ఆయనేమో నిన్ను పొగిడేస్తున్నాడు, మీ ఇద్దరికి బాగానే ఉంది, నాకేమో లోపల వాంతి వచ్చేస్తుంది. సైతానికి వాంతి కదండి ఎవడన్నా భక్తిలో ఉంటే. దానికి వాంతి వచ్చేసింది, పర్మిషన్ అడిగింది, తర్వాత తెలియదంతా మీకు, తర్వాత చరిత్ర అంతా మీకు తెలుసండి. బాధ పెట్టింది, ఉన్నవన్నీ పోగొట్టింది, పిల్లలు చచ్చిపోయారు. అయినా సరిగానండి, నిజంగానండి, మహానుభావుడు. అన్ని దేవుడే ఇచ్చాడు, అన్ని దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని మునిగిపోయాడండి దేవుడిలో. ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పాలి, తీసుకున్నప్పుడు కూడా ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. నేను ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, నన్ను దిగంబరగా పంపించాడు. నాకు భార్యనిచ్చింది ఆయనే, నాకు పిల్లల్నిచ్చింది ఆయనే, నాకు ఆస్తినిచ్చింది ఆయనే, ఈ స్థితిలో నన్ను నిలవబెట్టింది ఆయనే. మరలా ఈ పరిస్థితి నాకు వచ్చిందంటే నన్ను ఏమైనా పరీక్షిస్తున్నాడేమో. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయనకి ఎప్పుడు ఏం కలగాలి? మంచి కొడుకండి. పొంగిపోయాడండి కొడుకును బట్టి. సైతాన చూసావా మా వాడు అన్నాడు. అదంటుంది, చెప్పారులేండి మీరు, ఏమండి ఆస్తి పిల్లల్లో తీసేస్తే ఎవరైనా భక్తులు ఉంటారండి, ఒక్కసారి ఆయన దేహాన్ని నాకు అప్పగించండి, ఆయన ఒంటిని పాడు చేసేస్తాను, ఆయన ఆరోగ్యాన్ని తీసేస్తాను, అప్పుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడంటే. ప్రాణం ముట్టుకోవడానికి కుదరదు. ఆరోగ్యాన్ని ఏం చేస్తావు చెయ్యి, తర్వాత బాగు చేసుకోవడం నాకు తెలుసు, అంతే కదండి. గాయపరిచేది యెహోవాయే, దానికి స్వస్థత చేసేది కూడా. మీకు విషయం తెలుసండి, చాలామందికి తెలియదు ఇది. మన దేహంలో ఏ అవయవం పాడైపోయినా అందరికంటే సూపర్ డాక్టర్ ఎవరో తెలుసండి?
స్పెషలిస్ట్. అన్న అవయవాలకు ఒక్కడే. ఇక్కడ భూమి మీద అయితే గుండుకు ఒక ఆయన ఉంటాడు, ఎముకలకు ఒక ఆయన ఉంటాడు. గుండు పోతే ఎముక ఆయనకి తెలియదు, ఎముక పోతే గుండె ఆయనకి తెలియదు. వీళ్ళకి అన్నిటికీ కలిపి ఏకైక ఒకే ఒక స్పెషలిస్ట్ ఎవరంటే దేవుడు. ఏం పడిపోయిన కొడుకు. ఏమండి, యోబు దేహాన్ని అపవాది పాడు చేసిన తర్వాత తిరిగి మరలా బాగు చేశాడా లేదా? దేవుడు చేశాడు. ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవుడి దగ్గర. మనం ఆయన తప్ప అన్నీ నమ్ముతాం. ఆ డాక్టర్ గారు సూపర్ అట, ఈ డాక్టర్ గారు సూపర్ అట, ఎవరో సత్యనారాయణ గారు ఆకులు తినమంటున్నారట. ఆకులు, అలములు, గడ్డి అన్నీ తింటాం, కానీ బాగు చేసి ఆయన దగ్గరికి మాత్రం రాము. యోబు ఆరోగ్యం అంతా పాడైపోయిందండి, అయినా దేవుడే అంటున్నాడు. అలాగండి, ఈ లోపు భార్య తిడుతుంది. భార్య తిట్టినప్పుడు మీకు ఏమన్నాడు మీకు తెలియదు కాదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావే. దేవుడు వాళ్ళ మేలు అనుభవించావు కదా ఇంతకాలం. ఆయనే కదా మళ్ళీ పుట్టించాడు, ఆయనే కదా ఈ స్థితి ఇచ్చాడు. ఆయన వల్ల అన్ని పొందుకొని చిన్న కష్టం రాగానే ఆయన తిట్టమంటవా? నీకు అసలు జ్ఞానం లేదు, మూర్ఖురాలు నువ్వు, దైవ జ్ఞానం లేదు నీకు, పో అన్నాడు. పోయింది. ఈలోపు అయ్యగారులు దిగారు. ఎవరు? స్నేహితులు. స్టార్టింగ్లో బాగానే అందుకున్నారు వీళ్ళు. స్టార్టింగ్లో వాదార్చడానికి వచ్చినట్టుగానే వచ్చారు. మధ్యలోకి వెళ్ళేసరికి వాదనలు పెరిగేసరికి, లేదు నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపిస్తోడు అంటే ఇక యోబండి కృంగిపోయాడండి. ఓ పక్క భార్య, ఓ పక్క స్నేహితులు, నువ్వేదో చేసావు, ఏదో చేసావు, ఏదో చేసావు, నువ్వు పాపిస్తోడు, నువ్వేదో పాపం చేసావు అనేసరికి కృంగిపోయాడు. బాగా వినండి, దేవుడేంటో చెప్తానంటే, దేవుడికి మనం అంటే ఎంత పిచ్చో చెప్తాను. కృంగిపోతున్న ప్రతిసారి ఓదార్చడానికి ఎవరు వస్తారు అంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి యోబుని ఎలా ఓదారుస్తున్నాడో, ఎలాంటి విషయాలు చెప్తున్నాడో చూడాలి. అప్పుడు మనిషి అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయానికి రండి అందరూ. మీరు చాలాసార్లు చదువుకున్నారు, మొదటి వచనం చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం అండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చేసాడు. ఏమంటున్నాడు చూడండి, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడు ఎవడు? ఎందుకు నాయన నీకు జ్ఞానం లేని మాటలు చెప్పి నిన్ను చెరిపేస్తున్నారేటి వాళ్ళు? మనిషిని లోకం పాడు చేస్తుందండి. మనల్ని పాడు చేశారు ఈ మనుషులంతా. దేవుడు పిల్లలు అంటే ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ చుట్టూ. నువ్వు దేవుడి కోసం పుట్టావని నువ్వు నమ్ముతావు, కానీ నమ్మని వాడు ఉంటాడు నీ చుట్టూ. వాడి మాటలతో నీ మనసును చెరిపేస్తాడు. యోబును ఒకప్పుడు చెరిపేస్తున్నారు వీళ్ళంతా. ఆలోచన లేని మాటలు చెప్తున్నారు, జ్ఞానం లేని మాటలు చెప్పి యోబు గారి ఆలోచనను, యోబు గారి భక్తిని చెరిపేస్తున్నారండి. అప్పుడు వచ్చాడండి దేవుడు. నాయనా, నీ జన్మేంటో, నీ జన్మ కోసం ఎంత కష్టపడ్డానో, నీ రాక కోసం ఎంత ఎదురు చూశానో ఇప్పుడు నేను చెప్తాను కొడుక. ఈ మనుషుల మాటలకి ఎందుకయ్యా నువ్వు పాడైపోతున్నావు అని యోబును బాగు చేసుకోవడానికి వచ్చాడు దేవుడు. అంటున్నాడు 3వ వచనంలో, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకును, నేను నీకు ప్రశ్న వేదును, నువ్వు దాన్ని నాకు తెలియచెప్పవలను. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు యోబున్న కండిషన్కి ఈయన అడుగుతున్న ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. ఆరోగ్యం పోగొట్టుకుని, జాగ్రత్తగా వినండి, ఆరోగ్యం పోగొట్టుకుని, ఆస్తంతా పోగొట్టుకుని, భార్య దూరం అయిపోయి, ఆయన వాళ్ళందరూ దూరం అయిపోయి, ఒంటరిగా ఒక చోట కూర్చొని ఏడుస్తున్న యోబు దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, యోబు నేను భూమికి పునాది వేస్తున్నాను. అంటే భూమిని కట్టడం స్టార్ట్ చేశాను. భూమిని కడుతున్నాను, సూర్యుని బిగిస్తున్నాను, చంద్రుడిని బిగిస్తున్నాను. అంతే కదండి. ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పునాదులు వేస్తారు, తర్వాత గోడ కడతారు, ఆ తర్వాత స్లాబ్ వేస్తారు, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ పిలిపించి లైట్లన్నీ వేయిస్తారు, ఆ స్విచ్లు వేయిస్తారు, ఆ తర్వాత ప్లంబర్ వస్తాడు, వాటర్ పైపులు వేస్తాడు, ఆ తర్వాత మరొక అతను వస్తాడు, పెయింట్ అతను వస్తాడు, పెయింట్ వేస్తాడు, ఆ తర్వాత డోర్లు అతను వస్తాడు, డోర్లు వేస్తారు. ఎవరి పనులు చేస్తూ ఉంటారు కదండి ఇల్లు కట్టేటప్పుడు. అలాగే దేవుడు కూడా స్టార్టింగ్లో సృష్టిని కడుతున్నాడు. భూమిని చేస్తున్నాడు, సూర్యుడు బిగిస్తున్నాడు, చంద్రుడిని బిగిస్తున్నాడు, నక్షత్రాలు పెడుతున్నాడు, అంత పెడుతున్నాడు, ఈ విశ్వాన్ని కడుతున్నాడు. ఆ కడతన టైంలో నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు, ఈ భూమిని చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు అన్నాడు. అసలు యోబున్న కండిషన్కి, యోబున్న పరిస్థితికి దేవుడు అడుగుతున్న ఈ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. యోబు, నీ జీవితంలో చిన్నపాటి కష్టం రాగానే, కొద్ది రోజుల కష్టం రాగానే నువ్వు కృంగిపోతున్నావు కదా.
నీ రాక కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నీ రాక కోసం నేను ఎప్పటి నుండి ఎదురు చూశానో తెలుసా? నువ్వు ఎంతటి గొప్పవాడవో తెలుసా? ఈ పనికి మాలని నీ స్నేహితులు వచ్చి 4 మాటలు చెప్పగానే నా మీద భక్తిని కానీ నా మీద విశ్వాసాన్ని కానీ నువ్వు పోగొట్టుకుంటున్నావేమో వచ్చిన చిన్న శ్రమకి. నాయన కొడుక, నీవు ఎప్పటి వాడవు కాదు. ఏదో మీ అమ్మనాన్న గర్భం నుంచి అలా టక్కమని పుట్టేసిన చిన్నవాడవు కాదు. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను అప్పటికే నేను కనుక్కున్న కొడుకువు నువ్వు. జగత్తు పునాది వేయబడక మునుపు నాలో పుట్టిన కొడుకువు నువ్వు. నీ రాక కోసం నేను ఈ జగత్తునంతా కడుతున్నాను. యోబొస్తాడు ఈ జగత్తులోనికి, ఈ జగత్తు అంతా అనుభవిస్తాడు. ఇది ఇచ్చిందంతా నేనేనని నన్ను గుర్తిస్తాడు, నా కోసం బ్రతుకుతాడు అని నీ కోసం ఎదురు చూశాను కొడుక. నేను అంత గొప్పడు నువ్వు. నీకోసమే చేశాను ఈ సృష్టి అంతా, నీకోసమే చేశాను ఆకాశం, నీకోసమే చేశాను రంగులు, నీకోసమే చేశాను రుచులు, నీకోసమయ్యా ఇవన్నీ నేను చేశాను. నువ్వు వస్తావని, నువ్వు తింటావని, నువ్వు త్రాగుతావని, నువ్వు ఈ విశ్వానంతా అనుభవిస్తావని, నువ్వు రాకమునిపే నీ కోసం కష్టపడిన కన్న తండ్రిగా, సృష్టికర్తగా, సర్వశక్తిమంతుడుగా నేను నీ వెనకుండగా, నేను నీ తండ్రినై నీకు తోడుగా ఉండగా నువ్వెందుకు కంగారు పడిపోతావు ఈ చిన్న కష్టానికి? వెయిట్ అండ్ సీ. కొద్ది రోజులే కొడుక ఈ సోదరు నీకు, తర్వాత చూద్దు కానీ మీ నాన్న ప్రేమ ఏంటో. శోధన కాలం, వాడు శోధనకు అడిగాడని ఇచ్చాను, వాడు నిన్ను బాధ పెడుతున్నాడు. బాధలలో కృంగిపోకు కొడుక, నేను ఉన్నాను నీ వెనక, నేను ఉన్నాను. భూమిని కట్టిన ఆయన ఉన్నాను, సూర్యుని చేసిన ఆయన నీ వెనకాల ఉన్నాడు. నీ వెనక ఉన్నది జస్ట్ ఒక దేశానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు, చిన్నవాడు కాదు. నీ వెనక ఉన్నది మీ నాన్న చిన్నవాడు కాదండి, క్రియేటర్, సృష్టికర్త. నీ కళ్ళ ముందు పైన కనబడుతున్న ఆకాశాన్ని చేసిన ఆయన నీ వెనకుంటాడు నువ్వు నమ్మితే, అంత భక్తి నీకుంటే. అదే చెప్తున్నాడు అక్కడ యోబుకి. ఈ చిన్న చిన్న మీ స్నేహితులు వచ్చి చెప్పిన మాటలకు అల్లాడిపోతున్నావా? నేను భూమికి పునాదులు వేసిన మహాశక్తిని నీ వెనకున్నాను. నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అదొకటే కాదండి, ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు తెలుసండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తర్వాత ఏంటి? నీకు వివేకము కలిగిన చెప్పుము, నేను నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. భూమికి పరిమాణము, భూమికి ఎంత పరిమాణం ఉండాలి, ఎంత కొలతలో ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత పరిమాణంలో ఎంత కొలతలో భూమి ఉండాలి అని దానికి భూమికి కొలతలు డిసైడ్ చేసింది ఎవరో చెప్పు. ఎవడు భూమికి కొలతలు డిసైడ్ చేసింది? మనిషా? చెప్పండి. ఇంత ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? భూమిని చూస్తుంటే ఆశ్చర్యం వేసేస్తుందండి. ఖాళీ ప్లేసుల్లోకి వెళితే ఎన్ని ఎకరాలండి, వందల ఎకరాలండి బాబు, 100 ఎకరాలు భూమి, ఎకరాలు. ఎక్కడది ఇంత భూమి, ఇంత పరిమాణంతో ఇంత పెద్దది ఎవరు చేశారు? దేవుడండి. ఉన్నదేమో అక్కడక్కడ సీమల్లాగా కొంతమంది మనుషులు. భూమి చూస్తే చాలా పెద్దదండి. చాలామంది భూమి రేట్లు ఎక్కువైపోయి భూమి అయిపోయింది అనుకుంటున్నారు. అయిపోయిందా? ఒకడి మీద ఒకటి కొనేసుకుని ఎక్కువైపోయినాయి రేట్లు. అందరికీ నందిగామలోనే కావాలి, చివరికి వెళ్తే చాలా తక్కువ రేటు, అక్కడికి వెళ్ళరు ఎవరు, అందుకు రేట్లు ఎక్కువ. అలాగని భూమి ఏమి నిండిపోలేదండి, చాలా పెద్దది. భూమికి పరిమాణమును నియమించిన వాడెవడు? కింద చదువుతారా? చాలా చెప్పాడండి. వేసిన వాడు ఎవడో చెప్పు. 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతని వేసిన వాడెవడు? సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ఇవన్నీ యోబుకి ఎందుకు చెప్తున్నాడు? ఇంత పెద్ద భూమిని చేశాను, సముద్రాలను చేశాను, దానికి తలుపులు బిగించాను, సముద్రం బయటికి రాకుండా ఆకాశాన్ని చేశాను, భూమిని చేశాను, నక్షత్రాలు చేశాను. నీకోసం ఇన్ని చేసిన తండ్రిని నీ వెనకున్నాను నాయన. నీకోసం ఇన్ని చేసిన తండ్రిని వెనకున్నాను. బాగా వినాలి ఇది. ఇన్ని చేశాను నీకోసం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూశాను. నువ్వు వస్తావని ఇన్ని చేశాను. ఇన్ని చేసిన తండ్రిగా, ఇన్ని చేసిన దేవుడిగా నేను నీ వెనకుంటే నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు అలాగా నీ మనసులో బాధకు లోనవుతున్నావు? యోబును బాగా వినండి, యోబును ధైర్యపరుస్తున్నాడు, నీ వెనక నేను ఉన్నాను అని. ఉన్నవాడు నేను ఉన్నానని చెప్పకుండా నీకోసం ఏం చేశానో కూడా చెప్తాను. ఎంత ఇష్టపడి నీకోసం ఇన్ని కోట్ల నక్షత్రాలు చేసి, నీకోసం యాపిల్ పండ్లు చేసి, దానిమ్మ పళ్ళు ఎన్ని రకాల పళ్ళు ఉంటాయి చెప్పండి భూమి మీద? ఎవరికైనా తెలుసా? ఇంకా మనం తినే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి?
వేసవ కాలంలో ఒక ఫ్రూట్ వస్తుంది, శీతాకాలంలో ఒక ఫ్రూట్ వస్తుంది. ఏమంటే సీజనల్ ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను. ఎప్పుడు పండే ఫ్రూట్స్ ఎప్పుడు పండుతూనే ఉంటాయి. ఏమంటే మాంసాహారాలు తినడానికి, రాత్రిపూట కూరలకి తినడానికి మాంసాహారాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఎవరండి చేశారు? ఇవన్నీ ఎవరిచ్చారు మనుషులకి? దేవుడు. దేవుడు మర్చిపోకండి. ఇన్నిచ్చిన దేవుడు, నీ రాక కోసం కొన్ని కోట్ల సంవత్సరాలకి ఎదురు చూసిన దేవుడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఎంత పొంగిపోతాడు, నువ్వు ఆయన మాట వింటే ఎంత పొంగిపోతాడు, నువ్వు ఆయన కోసం పని చేస్తూ ఉంటే, ఇదిగో ఇలాంటి మీటింగ్లు పెడుతూ ఉంటే, ఆయన కోసం స్టేజ్లు వేస్తూ ఉంటే, ఆయన కోసం వంటలు వండుతూ ఉంటే, ఆయన కరపత్రాలు పంచుతూ ఉంటే, ఆయన వాక్యం నేర్చుకునే ఆయన గురించి చెబుతూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే, ఆయన కోసం నీ నోరు నీ దేహము వాడబడుతున్నప్పుడు నీ రాక కోసం ఎదురు చూసిన తండ్రి ఎంత పొంగిపోతాడు తెలుసా నిన్ను బట్టి. ఇప్పుడు కాదండి జన్మ, ఏదో అలాగా ఆవేశంతో కలిగింది కాదండి జన్మ. ముందుగా నిరీక్షించిన మనము, ముందుగా నిరీక్షించాడు. ఈ సృష్టికి ముందు నుంచే నీ రాక కోసం, నా రాక కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి మనం అంటే అంత ఇష్టమో చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తన పిల్లలుగా మనకి జన్మనివ్వాలనుకున్నాడు, లోకానికి పంపాలనుకున్నాడు. కానీ ఆయన ప్రేమ ప్రత్యక్షంగా చూపించలేడు, ఎత్తుకోలేడు, నిన్ను ముద్దాడుకోలేడు, నీ మీద ప్రేమను చూపించలేడు. ఎందుకంటే దేవుడిని చూస్తే నరుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే, నేను ఎలాగో వాడిని ఎత్తుకోలేను కనుక ప్రత్యక్షంగా ఎత్తుకోవడానికి ఒకరిని చేస్తాను. ఎవరిని? తల్లిని. వాడిని ఆడించడానికి ఒకరిని చేస్తాను. ఎవరిని? నాన్న. అమ్మ ఎత్తుకుని అలసిపోయింది అనుకోండి, ఆ డ్యూటీ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ పెంచుకోండి. చిన్నప్పుడు తల్లి ఎత్తుకుని అడుగు లాగేస్తున్నారని చిరాకు పడుతుంది అనుకోండి, అప్పుడు ఈయన చెయ్యెత్తేస్తా, నాకు ఇచ్చేయమని నేను వేసుకుంటాను సంకనే. ఈ ప్రేమ వాళ్ళదనుకుంటున్నారా, వాళ్ళలో దేవుడు పెట్టాడా? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళదా, వాళ్ళల్లో దేవుడు పెట్టాడా? వాళ్ళది కాదు. చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. మీ అమ్మ మీ మీద చూపించిన ప్రేమ మీ అమ్మది కాదు. మీ అమ్మలో ఆ ప్రేమను పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు. మీ నాన్నని మీద చూపిస్తున్న ప్రేమ మీ నాన్నది కాదు, అది మీ నాన్నలో ఆ ప్రేమను పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు. ఎలాగండి అంటారా? మీకు బాగా చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వేలో చెప్తాను, ఏమి చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక ఉదాహరణ, మన శరీరంలో నుండి ఏ క్రియ జరగాలన్నా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తెలుసు కదా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఇది అన్నం అరగాలనుకోండి, ఎలా అరిగిపోతుంది? ఏమైనా గ్రైండర్ ఉందా లోపల? మన లోపల మిక్సీలు ఏమైనా ఉన్నాయా లోపల? అందరూ చికెన్ వేసేస్తారు, మటన్ వేసేస్తారు, మరి గట్టి ఎలా అరిగిపోతున్నాయి? నువ్వు తిన్న అన్నం అరగడానికి మెదడు, ఆడు అన్నం తిన్నాడు, అన్నం చూసింది అనుకోండి మెదడు, మీరు చికెన్ తింటున్నారా మటన్ తింటున్నారో చూస్తుంది. అది చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ తినటం మానేశారు. సెల్ ఫోన్ చూస్తూ తినటం, యూట్యూబ్ చూస్తూ తినటం. అలా తినకండి, అరగదు మీ అన్నం. చిన్నప్పుడు అన్నం ఎలా తినేవారంటే రౌండ్గా కూర్చుని అలాగ దాన్ని చూస్తూ ఈ లోపల ఆలాజారం కారిపోతూ ఉండేది పక్క నుంచి. అలా ఆరగించి చూస్తూ తినాలి. అప్పుడు మెదడు క్యాప్చర్ చేస్తుంది, వీడు మటన్ తింటున్నాడు, వీడు చికెన్ తింటున్నాడు అని క్యాప్చర్ చేసి మటన్ అరిగిపోవడానికి అవసరమైన హార్మోన్స్ ఇస్తుంది. మీరు ఆకుకూర తిన్నారనుకోండి, ఏదేదో ఆకుకూర తిన్నాడండి, పెద్దగా అవసరం లేదని చెప్తుంది. ఇది చిన్నది వస్తుంది, అప్పుడు ఆకుకూర అరిగిపోద్ది. మీరు ఇది చూస్తూ తింటే మెదడు రిలీజ్ చేయవలసిన రిలీజ్ చేస్తుంది. మనం ఏం చేస్తాం? ఇక్కడ ముద్ద కలుపుతూ ఉంటాడు, అక్కడ న్యూస్ చూస్తూ ఉంటాడు, ఆడు ఎవరినో చంపేస్తూ ఉంటాడు, చావులు చూస్తుంది. ఇది ఇంకా హార్మోన్స్ ఉండవు, ఏముండవు, లోపల పట్టుకుపోతూ ఉంటుంది. అన్నం చూస్తూ తినాలా. అన్నం తినేటప్పుడు ఏం చూడకండి, తెలియదు మీకు, ఇది సైన్స్. ఇది అన్నం అరిగిపోవడానికి ఒక హార్మోన్ వస్తుంది. అలాగే తల్లి గర్భవతి అయిన తర్వాత అండి, బిడ్డ పుట్టిన తర్వాత, తల్లి గర్భవతి అయి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు మాత్రమే తల్లి రొమ్ములోంచి పాలు వస్తాయండి. అంతకుముందు రావు. కావాలి తల్లుల్ని అడగండి, అప్పుడే వస్తాయి. అయ్యి అప్పుడే ఎందుకు వస్తున్నాయి ఎవరికి తెలీదు, వస్తాయి అంతే. అలాగా అంటారు అంతే. వీళ్ళు పాపం, వీళ్ళు అమాయకులు కదా. సైన్స్ని అడిగితే అంటుందండి, నీ శరీరంలో జరుగుతున్న ప్రతి దానికి మెదడు చూసి కావలసిన వాటిని అన్నీ చెబుతుంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన శరీరంలో ఉన్న ప్రతిక్రియ జరుగుతూ ఉంటుంది. ఓకే, బిడ్డ పుట్టింది, బిడ్డ మీద తల్లికి ఏం కలగాలి? ఇప్పుడు ప్రేమ కలగాలి. ప్రేమ కలగడానికి ఒక హార్మోన్ ఉంటుంది. తల్లి గర్భంలో నుండి ఆక్సిటోసిన్ అని ఒక హార్మోను, తల్లి పాలు పుట్టడానికి. ఇంకొక హార్మోన్ పేరేదో ఉంటుందండి, మర్చిపోయాను. ఈ రెండు హార్మోన్స్ వల్లే
తల్లికి బిడ్డ మీద ప్రేమ కలుగుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ, నీవు నా యందు ఉంచిన ప్రేమ. ఎవరు ఉంచారు ఇంతకీ? దేవుడు. తల్లిలో ఎవరు ఉంచారు ప్రేమ? దేవుడు. తండ్రిలో ఎవరు ఉంచారు ప్రేమ? దేవుడు. అక్కలో, ఏమంటే తమ్ముడులో, ఈ బంధాలన్నింటినీ పెట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రేమ పుట్టింది అంటే ప్రేమకు స్వరూపం ఎవరు చెప్పండి? ప్రేమను సృజించింది ఎవరు? దేవుడు. ప్రేమ స్వరూపి ఉందా బైబిల్లో? ప్రేమ అన్న దానికి స్వరూపం, రూపం ఇస్తే ఎవరట? దేవుడు. ఆ ప్రేమ నీలో నాలో కలిగింది అంటే బిడ్డ మీద మనలో దానిని పెట్టింది ఎవరు అంటే దేవుడు. ఎలా పెట్టాడు, ఎందుకు పెడుతున్నాడు? కొన్ని మాటలు చూపిస్తారండి. మీరు ఎప్పుడు కూడా ఇవి ఆలోచించి ఉండరు. తల్లి గర్భంలో దేవుడు భూమి మీదకి, మన తల్లి గర్భం నుండి భూమి మీదకి రాగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పోషిస్తాడు. ఆ మాట కూడా చెప్పాడు. ఆ మాట చూస్తారా? యెషయా గ్రంథం చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం చూద్దాం. యెషయాలో మళ్ళీ తీసుకుని వస్తాను. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం అండి. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు గారు మాట్లాడుతున్నాడు అండి. ఏమంటున్నాడు చూడండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. సరే పాటలు ఎలా ఉన్నాయో. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో, ఎవడు నన్ను పోషించెనో. యాకోబు అంటున్నాడు, నన్ను పోషించింది మా అమ్మ నాన్న అంటలేదు. ఎవరు పోషించారట? దేవుడు పోషించాడు. రైతుకు పంట పండుతుంది అంటే ఇతను 60 బస్తా మొలకలు వేస్తే 40 బస్తాలు అవుతుంది అంటే ఈ 60 బస్తాను 40 బస్తాలు చేస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. కడుపు నింపుతున్నది దేవుడు అండి. రైతు విత్తనాలు వచ్చి ఇంట్లో పడుకున్నాడు. ఆ విత్తనం భూమిలో పడాలి, చావాలి, మొలకెత్తాలి. ఆ మొలకెత్తిన విత్తనాలకి మరలా గింజలు రావాలి. ఇదంతా, ఈ కష్టం అంతా పడుతున్నది దేవుడండి. ఆ మొలకలు రావాలంటే నీళ్లు కావాలి. వర్షాలు నీ ఇంటి ముందు పోస్తున్నది దేవుడు. పైన సూర్యుని మండిస్తే గానీ పంట పండదు. సూర్యుని మండిస్తున్నది దేవుడు. అందుకే అన్నాడు, ఇదంతా జ్ఞానం అంతా మదిలో పెట్టుకుని భక్తుడు అంటున్నాడు, నేను తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ నా దేవుడు. దేవుడే నా పోషకుడు. దేవుడే నన్ను పుట్టించాడు. దేవుడే నన్ను పెంచుతున్నాడు. ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం కదా. నా రాక కోసం ఎదురు చూశాడు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెంచాడండి. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఒక కార్యక్రమం దేవుడు చేస్తాడు. నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది 29వ కీర్తన రండి అందరూ. 29వ కీర్తన 22వ కీర్తన అండి. 22వ కీర్తన 9వ వచనం చదువుదాం అందరం. చాలా జాగ్రత్త చదువుకోండి. ఇది 22వ కీర్తన 9వ వచనం అండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అన్నాడు. చూడండి, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. గర్భములో నుండి చక్కటి రూపంతో నేను బయటకు వచ్చాను అంటే ఆ 10 నెలలు 9 నెలలు ఈ రూపం కట్టింది మీరు కదా తండ్రి. అందులో నుండి నన్ను తీశారు కదా, గర్భములో నుండి నన్ను తీశారు కదా. ఏమండి, మనం ఎప్పుడన్నా వెళుతున్నప్పుడు ఏదో గుంట్లో పడిపోయినప్పుడు, రోడ్డు పక్కన పడిపోయినప్పుడు ఎవడన్నా చెయ్యిచ్చి పైకి లాగాడు అనుకోండి, వాడి గురించి ఎంతకాలం చెప్తాము? వాడు రాకపోతేనండి ఆ గుంటలో పడి చచ్చిపోయేవాడండి. రోడ్డు పక్కన వచ్చి చెయ్యిచ్చి పైకి లాగాడండి. చెయ్యిచ్చి పైకి లాగినోడి కోసం సంవత్సరం అంతా చెబితే, నీ జీవితకాలం అంతా చెప్తే, తల్లి గర్భంలో నుండి బయటికి లాగాడు, బయటికి తీశాడు. ఎవరు? దేవుడు. మీకు తెలుసో లేదో, తల్లి గర్భంలో రక్తంగా అక్కడికక్కడ ముక్కలైపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తల్లులను అడిగి చెప్తారు, నేను నెంబర్ 8రా, అంతకుముందు 7 మంది లోపల నుంచి లోపలే చచ్చిపోయారు. 8దో గర్భం నిలబడ్డది. 8దో వాడు నేను నెంబర్ 8రా, అంతకుముందు 7 మంది తల్లి గర్భంలో చచ్చిపోయారు. అంటే నువ్వు నేను తల్లి గర్భంలో ఆయన సహాయం చేయకపోతే భూమి మీదకి వస్తామో చెప్పండి? చూసేవాళ్ళం అండి ఈ లోకాన్ని మనం. అసలు ఈ లోకంలో రంగులు కానీ, రుచులు కానీ, ఇల్లు కానీ, ఏమని నందిగామ కానీ అన్నీ మనం చూసామంటే తల్లి గర్భంలో నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు? తీశాడు. అదే చెప్తున్నాడండి. ప్రతి మాట ఆలోచిస్తేనండి హృదయంలోనికి వెళితే నిజమే కదండి ఇవన్నీ. ఆయన తీయకపోతే నేను ఏమైపోయేవాడిని అనుకుంటారు మీరు. తీశాడు ఆయన.
ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇక్కడ ఆగండి. దేవుడట ఆయన్ను నమ్మించడానికి ఒక కార్యక్రమాన్ని భూమి మీద బిడ్డకి చేస్తున్నాడట. ఏంటి ఆ కార్యక్రమం అంటే స్తన్యపానము అన్నాడు. తల్లి గర్భంలో నుండి తీసిన వెంటనే దేవుడు తన ప్రేమను స్తన్యపానం రూపంలో చూపించి ఆయన మీద నమ్మకాన్ని కలిగిస్తున్నాడట. ఏమండి, స్తన్యపానం అనగానే అర్థం ఏంటి? తల్లిపాలు. తల్లిపాలు త్రాగిన ప్రతి ఒక్కడికినట దేవుని పైన నమ్మకం పుట్టాలట. దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను పెంచాడు, దేవుడే నన్ను కన్నాడు అని తల్లిపాలు త్రాగిన ప్రతివాడు దేవుణ్ణి నమ్మాలట. ఎలాగండి? తల్లిపాలు తాగినప్పుడు నమ్మకం ఎలా కలుగుతుంది చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లులందరూ నా వైపు చూడండి. బిడ్డను కన్న తర్వాత అండి, చిన్నోడిని కన్న తర్వాత వాడు వచ్చిన కొద్దిసేపటి కంటే ఇంకా స్టార్ట్ చేస్తాడండి. ఏం స్టార్ట్ చేస్తాడు? ఏడుపు, కేకలు, ఏడుపు కార్ 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 అంటూ ఉండి ఒక్కొక్కడు ఏడుపుకైతే హాస్పిటల్లో నడుచుకే భయం వేసేద్ది. గోల, ఏడుపు గోల, ఏడుపు గోల, ఏడుపు గోల, ఏడుపు గోల. నేను ప్రశ్న అడుగుతున్నాను తల్లుల్ని, ఆడు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పాలి నాకు. బాగా ఆలోచించి చెప్పండి. పోనీ ఎందుకు ఏడుస్తున్నాడో పక్కనట్టండి, ఏం చేస్తే నోరు మూసేస్తాడో చెప్పండి. ఏం చేస్తే నోరు మూస్తాడు? తల్లి పాలిస్తేనే నోరు మూస్తాడు. నువ్వేం చేసినా నోరు మూడాడు. అవునా? బిడ్డ లేక పుట్టాడండి, చాలా ఇష్టం అండి మా బిడ్డ, కానీ పెప్సీ పట్టుకుని వెళ్ళండి స్ట్రా వేసి తాగుతాడా? కొబ్బరి బండం, బిర్యానీ పెట్టండి 5 స్టార్ హోటల్ నుంచి తెచ్చి తాగుతాడా? తింటాడా? ఏమైనా అసలు ఏమైనా నోట్లోకి వెళ్ళిస్తాడన్నాడు. నువ్వేం తండి తూ అని వస్తాడు నీ మీదే. నాకు ఏమొద్దురా, మా అమ్మ ఎక్కడుందో చెప్పండి మొదట. మా అమ్మ కావాలి నాకు ఇప్పుడు, మా అమ్మ కావాలి. బాబు మీ అమ్మ ఎందుకు బాబు ఇప్పుడు? నేను అర్జెంటుగా పాలు తాగాలి. పాలు తాగాలని నీకెవరు చెప్పారు బాబు? అర్థమైందా? ఆడికి పాలే తాగాలని ఆడికి ఎవరు చెప్పాడు చెప్పాలి నాకు. పెప్సీ ఎందుకు తాగడు? కొబ్బరి బొండం ఎందుకు తాగడు? బిర్యానీ ఎందుకు తాగడు? బిర్యానీ ఎందుకు తినడు? నువ్వు ఏం బంగారం పట్టుకోవచ్చు, నాకు ఏం వద్దురా, నువ్వు అవతల పోరా, మా అమ్మని తేరా, అప్పుడే నేను నోరు మూస్తాను. అంటే తల్లి గర్భంలో వాడిని నిర్మించిన దేవుడు వెళ్తున్నప్పుడు అడుగు ఒకటి చెప్పు పంపాడు. ఏమని? భూమి మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్తనైనా, చుట్టూ దెయ్యాలు ఉంటాయి, ఏది పడితే అది నోట్లు ఎట్టేస్తాయి కొడుక, ఎవడేం తెచ్చినా తూ అని ఆడమొక్క మీద ఉయ్యి, మీ అమ్మను ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ రొమ్ములో పాలు ఎట్టాను, అవి ఒక్కటే తాగాని ఆడికి చెప్పి పంపాడు. అందుకు ఆడు తప్ప ఇంకేమి తాగడు. అవునా కదా చెప్పండి? ఇంకేమి తాగడన్నాడు. ఇక చివరికి తల్లికి పాలు పట్టలేదు అనుకోండి, ఇంకొంటాయండి వీళ్ళకి పాటలు. తల్లికి పాలు రాకపోతే ఇలా పాటలు మామూలు పాటలు కాదు, ఆ పీకాలాగా ఉంటుందండి ఒకటి. అది ఆ పీక పెడతాడు చీకాడు, ఆడికి ఏమైనా తెలియలేదా? పర్వాలేదు, ఏమంటే పీలుస్తున్నది ఏదో డూప్లికేట్ తేనె పెట్టేశారంటే 2 సార్లు పీలుస్తాడు, తర్వాత చూసేస్తాడు. ఇక మా అమ్మని తండ్రి అంటాడు. ఆడిని ఎత్తుకొని తిప్పి ఒరే బాబు మీ అమ్మ లెగలేదురా, ఇంకా ఆపరేషన్ చేశారా మత్తు, నాకు అదంతా తెలియదండి మా అమ్మని తండ్రి. ఎందుకన్నాడు అంత పట్టుపట్టేస్తున్నాడు? అమ్మపాలు చెప్తాను. ఇప్పుడు కథ ఉంది ఇక్కడ ఒకటి. అమ్మపాలని ఎందుకు వాడు పట్టుపడుతున్నాడంటే, వాడిని సృజించిన దేవుడు తల్లి గర్భంలో నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏమీ తినొద్దని వాడికి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. తెలియదు చాలా మందికి ఇది. తల్లిపాలు ఎందుకు తాగుతున్నాడు కూడా తెలియదు. పోనీ మీరు చూడండి, వాడు తెలివి చూడండి. తల్లిపాలు పెట్టగానే వాడికి ఏదో అంతకుముందు 4-5 సార్లు తాగేసినట్టుగా టక పీల్చేస్తాడండి లోపలికి. కడుపు నిండా పీల్చేస్తాడు. కడుపు నిండిపోయిన తర్వాత అమ్మయ్యా పతే ఇలా నిద్రపోతాడు. నాకు మీకు ఏం సంబంధం లేదన్నట్టు పడుకుంటాడు. ఆడికి మళ్ళీ ఆకలేసిన తర్వాత మీరు ఏం పెట్టండి లోపలికి పీల్చడండి. పిలుస్తాడండి. బిడ్డ ఏది పెట్టినా లోపల పీలుస్తాడా? పీల్చడండి. ఆడు తల్లిపాలే లోపలికి తీస్తాడు. తల్లిపాలు రొమ్ము నోట్లోకి రాగానే నేను పీల్చుకోవాలని, పీల్చుకుంటే నా కడుపు నిండిపోతుందని, ఆకలి తీరిపోతుందని వాడికి ఎవడు చెప్పాడు? బాగా ఆలోచించండి. ఏ డాక్టర్కి తెలియదండి ఇది.
ఏ శాస్త్రవేత్తకి తెలియదండి. ఆడు ఎందుకు పాలు తాగుతున్నాడో ఎవరికి తెలియదండి. బైబిల్లో దేవుడు చెప్పాడండి. ఇప్పుడు మీరు చదువుకున్న మాట, కొడుక భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు ఆకలేస్తుంది కదరా, ఫస్ట్ బయట ఫుడ్ పెడితే నీ పాయిజన్ అయిపోద్దని మీ అమ్మ రొమ్ములో పాలు ఇట్టాను రా, అవి ఒక్కటి తాగు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించావు, నమ్మిక. నేనున్నాను కొడుక, వచ్చేసాను. ఏమండి మీకు ఆడి ఏడుపుకి అర్థం ఏంటో తెలుసా? వాడి గోళ్ళకి అర్థం ఏంటో తెలుసా? ఏమంటే వాడు 9 నెలలు 10 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిని పెంచింది, తయారు చేసింది, కన్నది, వాడిని పోషించింది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయంటే దేవుడు హస్తాలు ఆయన 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 ఎలాగున్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు. ఆయన చేతులు మనకు కనపడవండి, కానీ ప్రతి తల్లి గర్భంలో ఆయన చేతులు వెళ్ళి బిడ్డకి ఏం చేశాయి? అవయవాలు నిర్మించాయి. రోజు వచ్చి ఆయన ముట్టుకున్నాడు, రోజు వచ్చి ఆయన మాట్లాడుకున్నాడు. తల్లి గర్భంలో చక్కటి రూపం ఇచ్చాడు, పెంచాడు, పోషించాడు. ఆకలి లేదు, బాధ లేదు, అక్కడ ఏ ఏడుపు లేదండి వాడికి. తల్లులను అడుగుతున్నాను నేను, ఎప్పుడైనా బిడ్డ తిరుగుతున్నాడండి, తన్నుతున్నాడండి అని చెప్తారు తప్ప బిడ్డ ఏడుస్తున్నాడండి పొట్టలోంచి అని ఎవరైనా అన్నారా? ఏ తల్లిని అన్నదా చరిత్రలో? వాడు ఏడుపులు పొట్టలోంచి ఏమైనా వినపడ్డాయా? బయటకు వచ్చినాకే ఏడుతున్నాడా? పొట్టలో ఎందుకు వెళ్ళలేదు, బయటకు వచ్చాక ఎందుకు ఏడుతున్నాడు? మీరు బాగా ఆలోచించాలా. పొట్టలో దేవుడు ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఎవరున్నారు? ఏడ్రా బాబు ఈ తెల్లకోట్లు వేసుకుని దెయ్యం ఏడుతున్నాడు చూసి. మన నాన్నేడి తల్లి గర్భంలో అవయవాలు కట్టినాయనేది రోజు వచ్చేవాడు, నాకు అవయవాలు చేసేవాడు, నా కడుపు నింపాడు, ఉమ్మనీటిలో ఉన్నాను, ఆయన చక్కగా మాట్లాడుకున్నాడు, చూశాడు, ఉన్నాడు. బయటకు రాగానే నన్ను వదిలేశాడు. వీళ్ళు ఎవరో దెయ్యాల మధ్య పడిపోయినా వచ్చి. ఎవరు వీళ్ళంతా? రాక్షసులు. అందుకే భయమేసి ఏడుస్తుంటే ఆయన ముందే వెళ్ళేటప్పుడు చెప్పాడు, బాబా కొడుక భూమి మీదకి వెళ్తావు కదరా, వెళ్ళిన తర్వాత నేను కనపట్టలేదని కంగారు పడుకో, నా ప్రేమను కొంచెం చిన్న మోతాదులో ఆవిడలో వేసాను. ఎవరిలో? మీ అమ్మలో. ఆవిడ నువ్వు వెళ్ళగానే ఎత్తేసుకుంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, పాలు ఇస్తుంది. ఆ పాలు ఇచ్చిందంటే ఏడుపు మా నేను వచ్చేసినట్టే అన్నాడు. అందుకే వాడు ఎవడెత్తుకున్నా ఏడుపే. ఎవరెత్తుకోవాలట? వాళ్ళ అమ్మే ఎత్తుకోవాలా. దేవుడు చెప్పాడు వాడికి తల్లి గర్భంలో, మీ అమ్మ ఉంటుంది, మీ అమ్మకి పాలెడతాను, మీ అమ్మలో ప్రేమ పెట్టాను, నువ్వు ఏం చేసినా ఏమంద కొడుక, నేను ఎంత బాగా చూసుకున్నాను అలాగే చూస్తుందిరా, నువ్వేం చేయి నిన్నేమందో. ఆ చిప్పెట్టేసాను ఆవిడలో, ఏమనొద్దు నా కొడుకునని. పక్కోడు కొడుకునైతే మాత్రం కొట్టేస్తూ ఉంటుంది, నిన్ను మాత్రం ఏమంద కొడుక. మీకు అర్థమైంది ఇప్పుడు కదా? పక్కోడు కొడుకుని ఎందుకు చేదరించుకున్నారు, మీ కొడుకుని ఎందుకు ఎత్తుకున్నాడంటే చిప్పెట్టాడు ఇక్కడ, నీ కొడుకు నువ్వు ప్రేమించాలని. ఎవరు పెట్టారు ఇది? దేవుడు. ఈ భూమి మీదకి వచ్చిన దుర్మార్గులు అందులో ప్రేమ పెట్టింది దేవుడు అని. తల్లిని ప్రేమించండి తప్పు కాదు, తల్లిని అత్తుకోనండి తప్పు కాదు, తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు దేవుడు. కానీ తల్లిని ఏం చేశారు? ఇప్పుడు దేవుణ్ణి చేసేశారు. తల్లిలో ప్రేమ పెట్టిన దేవుణ్ణి మాత్రం పక్కకి గంటేశారు. పాట రాశారు కదా, 100 మంది దేవుళ్ళు దిగి వచ్చినా నీలాంటి ప్రేమను చూపలేరమ్మా. అమ్మ లేనప్పుడు నిన్ను ఎవరమ్మా ప్రేమించారు? నాటకాలు వేస్తే ఇలాంటి కౌంటర్లు వేస్తాం మేము. తల్లి గర్భంలోనికి ఎవరమ్మా పాలు పట్టింది? తల్లి గర్భంలోనికి ఎవరమ్మా గాలిచ్చింది? తల్లి గర్భంలోనికి ఎవరమ్మా దేహాన్ని కట్టింది? అక్కడున్న 300 రోజులు నిన్ను పెంచి పోషించింది ఎవరమ్మా? మీ అమ్మ. దేవుడా? దేవుడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత తల్లి పాలు తాగమని నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరమ్మా? దేవుడు. ఏమనుకున్నారు దేవుడు అంటే? నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించామంటున్నాడు? నమ్మిక. వచ్చేసాడండి దేవుడు మా అమ్మ రూపంలో. అమ్మ దగ్గర ఉంటే హాయిగా ఉంటుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నన్ను ఎవడ ఎత్తుకోకండి, మా అమ్మ దగ్గరే ఉంటాను. తల్లిపాలు తాగుతున్నప్పుడు తల్లిపాలు తాగుతున్న బిడ్డకి ఏం కలుగుతుందంట? నమ్మకం. దేవుడున్నాడన్న నమ్మకం, నన్ను పెంచినవాడు ఉన్నాడన్న నమ్మకం, నన్ను కన్నవాడు తల్లి గర్భంలో నన్ను చేసినవాడు ఉన్నాడన్న నమ్మకం. ఎలాగని చెప్తారు ఇది అంటారా? బైబిల్ చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం మీరు చూడండి. ఇప్పుడు 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే వచనం తీయండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. వాడు ఎవడికి విద్య నేర్పును? ఈరోజు సోకాళ్ళు విద్య నేర్పుతున్నారు కదా, బ్రతకడానికట విద్యలట, కోటి విద్యలు కూటు కొరక. ఈ విద్యలన్నీ బ్రతకడానికి కదా నేర్పిస్తున్నారు. ఏ విద్య అయినా మనిషి దేనికోసం నేర్చుకుంటున్నాడు?
బ్రతకడానికి. ఇప్పుడు దేవుడు నేనే బ్రతికిస్తున్నాను, నేనే విద్య నేర్పాను, నేను వాడికి బ్రతకటం నేర్పాను, వాడికి బ్రతుకునిచ్చానని ఎవరైనా డైలాగులు వేస్తే వాళ్ళకి వేస్తున్నాడు దేవుడు ప్రశ్న. ఎవడికిరా నువ్వు విద్య నేర్పుతావు? ఎవడికి బ్రతకడం నేర్పిస్తున్నావు? చెప్తున్నాడు చూడండి దేవుడు, వాడు ఎవనికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియజేయను? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా. అంటే అర్థం ఏంటో తెలుసా? తల్లి పాలు త్రాగటం ఆల్రెడీ నేను ట్రైనింగ్ ఇస్తే, తల్లి పాలు త్రాగి వాడు బ్రతకటం నేర్చుకున్న తర్వాత, తల్లి పాలు విడిచేసిన తర్వాత బాబు నీ దగ్గరకు వచ్చాడు వాళ్ళు నేర్చుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి. ఆడికి విద్య నేర్పిన గురువులంటే తల్లి పాలు త్రాగటం నేర్పండి నేనేమవ్వాలంటున్నాడు దేవుడు. ఎలాగుంది? బిడ్డకి తల్లి పాలు ఇలా తాగాలి అని మాస్టర్ నేర్పారా? తల్లి నేర్పిందా? తండ్రి నేర్పారా? దేవుడు నేర్పాడా? బాగా ఆలోచించండి. ఎవరికి నువ్వు విద్య నేర్పుతావు? నేను ఆల్రెడీ వాడికి తల్లి గర్భంలో బ్రతకటం ఎలాగో నేర్పి పంపాను, బ్రతకటం ఎలాగో నేర్పి పంపాను. అందుకే భూమి మీదకి వెళ్ళిన తర్వాత పాలు తాగి బ్రతికేశాడు, తర్వాత అన్నం తిని బ్రతికేస్తాడు. నువ్వేంటి నేర్పేదాడికి? ఇప్పుడు చెప్పండి, గురువు ఎవరు? అసలు గురువు ఎవరు మనిషికి? దేవుడు. బ్రతకటం అనే విద్య నేర్పిన గురువు ఎవరు? దేవుడండి. తల్లి గర్భంలో నేర్పాడండి అది. అంత కిందకి వెళ్ళేసరికి ఒక మాట ఉంటుంది, అక్కడే అనుకుంటా చూడండి. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక. 26వ వచనం చూడండి, 26వ వచనం, ఇదే అధ్యాయం 26వ వచనం అండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. తగిన క్రమం, తగిన క్రమం ఎవరు నేర్పారట? దేవుడు. తల్లిపాలు త్రాగే క్రమం దేవుడే నేర్పాడు. అందుకాడు తల్లిపాలు తప్ప స్టార్టింగ్లో ఇంకేమీ త్రాగడు వాడు. ఏం బైబిల్ అండి, హ్యాట్సాప్ కదా బైబిల్కి. నీకోసం ఎదురు చూసిన దేవుడు, నీకోసం నిరీక్షించిన దేవుడు ఈ సృష్టిలోకి రాగానే ఆయన నీ మీద చూపుతున్న ప్రేమ తల్లిపాలు. తాగరా, తల్లిని హత్తుకోరా, తల్లి నిన్ను ప్రేమిస్తుందిరా, తల్లి నా గురించి నీకు నేర్పుతుంది కొడుక. నువ్వు గొప్పవాడు అవరా తల్లి ఒడిలో. తల్లి ప్రేమతో, నాన్న ప్రేమతో గొప్పవాడువు కా. తల్లిని, తండ్రిని నేను చేశాను అని, నీకోసం జగత్తు పునాది ముందు నుంచి ఎదురు చూశాను అని, నీ రాక కోసం నువ్వు నా సన్నిధికి వస్తే, నా మాటలు వింటే, నా కొరకు బ్రతికితే నేను చూడాలని ఆశపడుతున్నాను కొడుక. కొన్ని సంవత్సరాల, కొన్ని కోట్ల సంవత్సరాల నిరీక్షణ నీ జన్మ, నా జన్మ, ఈ భూమి మీద ప్రతి జన్మ దేవుడి కోసం అండి. దేవుడి కోసం పుట్టావండి. దేవుడు చేశాడండి తల్లి గర్భంలో. దేవుడి కొరకు పుట్టిన నువ్వు దేవుడు రాయించిన బైబిలును దయచేసి మత గ్రంథంగా చూడక. మళ్ళీ చెప్తున్నాను, మతం కాదు ఇది. నీ పుట్టుక ఎందుకు జరిగిందో, నీ పుట్టుక ఎలా జరిగిందో, నీ పుట్టుక వెనకాలన్న దైవం నిన్ను ఎంతగా ప్రేమించిందో, నీ రాక కోసం ఎంతగా ఎదురు చూసిందో, నీ జన్మ పరమార్థాన్ని తెలిపే గ్రంథం. మతం కాదండి. బైబిలు బాగా నేర్చుకోండి, బైబిలు బాగా చదవండి. ఆయన ప్రేమ అమితంగా మీకు దక్కుతుంది. మీరంటే ఇష్టం ఆయనకి. మీ రాక కోసం ఎదురు చూశాడు ఆయన. మీ మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో ఓ మాట చదివి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయానికి రండి. ఇక్కడే ఉన్నారు కదా, 49వ అధ్యాయానికి యెషయా గ్రంథంలో ఉన్నారు. 49వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం ఏమంటే 49వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతున్నారు. నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 15వ వచనం చదువుతున్నారా? క్షమించండి, 15 అండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూసారా, నేను నిన్ను మరిచిపోలేను. నీ తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. అంత ఇష్టమా మీరంటే? ఏమండి, ఇక్కడ చాలా మంది బైబిల్ ఏంటంటే అలా రాశారు, తల్లి మర్చిపోతుంది అన్నారు. తల్లి మర్చిపోదండి. నిజంగా చెప్తున్నాను, తల్లి బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదా? మరిచిపోదు అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఎవరైనా తల్లుడికి ధైర్యం ఉంటే. తల్లి మర్చిపోదా బిడ్డని? నిద్రపోయేటప్పుడు మర్చిపోతుందా? మర్చిపోదా? హాస్పిటల్లో చిన్నపిల్లల్ని ఎందుకు ఎత్తికిపోతున్నారు దొంగలు? తల్లి ఏం చేస్తుంది ఆ టైంలో?
ఆదమరిచి నిద్రపోయిందట. పక్కన అమ్మమ్మ కూడా నిద్రపోతుందట. ఏమంటే అమ్మమ్మ ఉంటుందో ఉండదా హాస్పిటల్ అసిస్టెంట్? అమ్మమ్మ నిద్రపోయింది, అమ్మ నిద్రపోయింది, బొడ్డోని ఎత్తిపోయారు. కొంతమందినేమో బిడ్డలు మార్చేశారు అటు ఇటు. నీ తల్లి నిన్నేం చేస్తుంది? మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను. మీ అమ్మకి నిద్ర ఉంది, నిన్ను కన్నా నాకు నిద్ర ఉందా? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. మీ అమ్మకి నిద్ర ఉంది, నిన్ను మర్చిపోద్ది కొడుక. మీ అమ్మ కదా పాపం, శరీరం కదా, అలసిపోయి నిద్రపోద్ది. నేను మాత్రం నిన్ను మరువను. ఎందుకు మరువను అంటే ఇప్పుడు కారణం చెప్తాడు చూడండి అక్కడ. నేను ఎందుకు మర్చిపోలేనంటే నిన్ను చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కను. చెక్కుకున్న అతను మర్చిపోతాడు ఏంటండి? కన్న ఈవిడికి ఏముంది, అలాగా ఆపసాపాలు పడుతూ 9 నెలలు తిరిగింది. అప్పుడప్పుడు ఎంత ప్రేమ ఉన్నా చిన్న చిన్న సీతకాన్ని వేస్తుంది. ఆయన టాప్ టు బాటం చెక్కుకున్నాడు. కన్ను ఇలాగ ఉండాలి, నా కొడుకు ముక్కు ఇలాగ ఉండాలి, జుట్టు ఇది పెట్టాలి, పళ్ళు ఇలాగ పెట్టాలి. అందరి పళ్ళు ఒకలా ఉంటాయండి. కొంతమంది పళ్ళు చక్కగా అన్ని వరుసగా చాలా ఏమంటే నీట్గా ఉంటాయి. కొంతమంది పళ్ళు ఏమో ఎదర పెద్దవి, వెనకాల చిన్నవి, అవి చూడలేము అవి కొన్ని. ఏమండి, అందరు కళ్ళు ఒకలాగుండవు, అందరు ముక్కులు ఒకలాగుండవు, అందరి చెవులు ఒకలాగుండవు, అందరు జుట్టు ఒకలాగుండదు, అందరు ఎత్తు ఒకలాగుండదు, అందరు చర్మం ఒకలా ఉండదు. ఎందుకంటే ఇలాగా చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను. నువ్వు అలాగ ఉండటం నాకు ఇష్టం, నీ రూపం నేను చెక్కుకున్నాను. చెక్కుకున్న అతను మర్చిపోతాడండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త నా వైపు చూడండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఇల్లు కష్టపడి కట్టుకుంటారు. కష్టపడి కట్టుకుని ఇల్లు గృహప్రవేశం వైపు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 రోజుల తర్వాత వెళ్ళి కదపండాలని ఇల్లు ఎలా కట్టుకున్నారండి అని అడగండి. పునాదులు కాడి స్టార్ట్ చేస్తారండి. వినలేము. ఇసుక కాడించి, సిమెంట్ కాడించి, పునాదులు కాడించి, మేస్త్రి ఊసిన ఉమ్ములు కాడించి మొత్తం చెప్పిపోతారు వాళ్ళు. టాప్ టు బాటం ఇల్లు ఎలా కట్టారంటే నమస్కారం. వినలేము, మనకు చెవుల్లోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతలాగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కష్టపడ్డారు. ఇల్లు కట్టడం చిన్నమాట అండి, నెలల కష్టం కదండి. నెలల కష్టం కాబట్టి అన్ని చెప్పుకుంటారండి. ఎవరు కనపడితే వాళ్ళు ఇలాగ ఉంది బాబు ఈ రోజు ఇల్లు, ఎంత అనుకున్నాం, ఎంత కష్టపడ్డాను, ఎంత అలా తడిపోయినో తెలుసా, ఎన్ని బిందులు పోసానో తెలుసా అంటది ఆవిడ ఇల్లు తడపడానికి. ఇల్లు కట్టిన వాళ్ళు ఇన్ని కథలుగా చెప్తే, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను. చెక్కుకున్న తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందండి. విడిచిపెడతాడా? నిన్ను మర్చిపోతాడా? మర్చిపోడండి. నువ్వు వస్తావని సృష్టిలోనికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసినా నువ్వు ఆయన దగ్గరికి రాకపోతుంటే ఆయన మాత్రం నీ మీద ప్రేమ చంపుకోలేక నీ వెనకే వస్తున్నాడు. ఆయన మాటలు వినిపిస్తున్నాడు. మారు నా దగ్గరికి రా అంటున్నాడు. నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. నిన్ను మారుస్తాను అంటున్నాడు. ఎప్పటి వరకు ఎత్తుకుంటావు తండ్రి అంటే, నిన్ను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడండి? మీ అమ్మ ఎప్పటి వరకు ఎత్తుకుంది చెప్పండి? 5 సంవత్సరాలు ఎత్తుకుందాను వాళ్ళు ఒక్క చేయొత్తాను ఇక్కడ. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆడేసి, కింద ఆడేసి, తొట్లు ఆడేసి, ఉయ్యాలు ఆడేసి, ఇవో సావరా నీ సావు, నడువు లాగేస్తుంది. కంఠమే ఎక్కువ అంటే మళ్ళీ భుజాన్ని వేసుకోవాలా. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చేంత వరకు నేను ఏం చేస్తాను? నువ్వంటే నాకు ఇష్టం కోడిక. ఎవరి ప్రేమ టాప్లో కనపడుతుంది చెప్పండి మీకు? ఎత్తుకోవడం అంటే కాపాడటం అండి. మీరు చాలామంది బైబిల్లో ఉన్న మాటలు ఉన్నట్టుగా తీసుకుంటారు. నన్ను ఎక్కడ ఎత్తుకున్నాడండి, మా అమ్మ ఎత్తుకుంది అంటారు. ఆయన ఎత్తుకోకపోతే కరోనా టైంలో పోయేవాడు. ఎక్కడ ఉంటావు ఇప్పుడు? ఎత్తుకుని చంకలో పెట్టుకున్నాడు కనుక కరోనా దూరం నీకు రాకుండా కాపాడాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీ బస్సులో చాలా బస్సులకి యాక్సిడెంట్లు అయిపోతాయి. నీ బస్సుకి అయితే నువ్వు వెళ్ళిపోయేవాడు. ఎత్తుకున్నాడు నీ బస్సులో నిన్ను కలిపి సంకనే. చాలా ప్రమాదాల నుండి నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అదే దేవుడు మనల్ని ఎత్తుకోవటం. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట? ముసలైపోయేంత వరకు ఎత్తుకుంటాను కొడుకు. నువ్వు అంటే నాకు అంత ఇష్టం. ఏం దేవుడండి! నిరీక్షణ, కోట్ల సంవత్సరాల నిరీక్షణ కనుక నిన్ను వదులుకోలేక ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అర్థమైతే అమోఘం అండి దేవుడు ప్రేమ. దేవుడిని విడిచిపెట్టలేమండి. దేవుడు వాక్యాన్ని విడిచిపెట్టలేమండి. దేవుడు పని విడిచిపెట్టలేమండి. బైబిల్ విడిచిపెట్టలేము, సంఘాన్ని విడిచిపెట్టలేము, సేవకుడిని విడిచిపెట్టలేము, దేవుడు మాటలు చెప్తున్న వాళ్ళని విడిచిపెట్టలేము, సహోదరుని విడిచిపెట్టలేము. దేవుడు అర్థమైతే, దేవుడు ప్రేమనికి అర్థమైతే కనుక దేవుని పిల్లలారా, నీ కోసం ఎదురు చూస్తున్న తండ్రికి కన్నీళ్ళు మిగల్చకండి. ఆయన సన్నిధికి రండి, ఆయన వాక్యం వినండి, బాప్తిస్మాలు తీసుకోండి, చక్కగా ఆయన పనిని జరిగించండి. మీకోసం ఎదురు చూసిన మీ నాన్నకి సంతోషాన్ని మిగిల్చండి.